జయ రాధా మాధవ కుంజ విహారీ జయ రాధా మాధవ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ గిరివరదారి జయ గోపీ జన వల్లభ గిరివరదారి యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యామున తీరావనచారి యామున తీరావనచారి జరాధమాధవ కుంజ విహారీ జరాధమాధవ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ గిరివరదారి జయ గోపీ జన వల్లభ గిరివరదారి యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యామున తీరావనచారి యామున తీరావనచారి జరాధమాధవ కుంజ విహారీ జరాధమాధవ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ గిరివరదారి యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యామున తీరావనచారి యామున తీరావనచారి జరాధమాధవ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర జయ ప్రభు పద జయ ప్రభు పద జయ ప్రభు పద జయ ప్రభు పద హతాయ గో ప్రేమానందే హరి హరి గో. ఓకే, జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మనం 1వ అధ్యాయం భగవద్గీత 18 అధ్యాయాలను మనం 1వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు ఇవాళ చదువుతాం. ఎందుకంటే ఈ ప్రతి అధ్యాయం వచ్చి కొన్ని విభాగాలుగా విభజించబడింది. ఈ అధ్యాయం 46 శ్లోకాలు ఉన్నాయి. 46 శ్లోకాలు కూడా దీంట్లో 4 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ భాగం వచ్చి 1 to 13 శ్లోకం ఒక భాగం, దాని 14 to 21 ఒక భాగం, సో 21 to 27 ఒక భాగం, సో అది అక్కడ 3. 4వది వచ్చి పెద్ద భాగం,
28 నుంచి 46 దాకా ఒక భాగం. ఫస్ట్ భాగం వచ్చి 1 to 13 యుద్ధానికి సిద్ధం అవడం, యుద్ధ రంగానికి సిద్ధం అవడం, అది ప్రిపేరింగ్ ఫర్ బ్యాటిల్ ఇంగ్లీష్. రెండో భాగం వచ్చి 14 నుంచి 21 వరకు విజయ చిహ్నాలు, సైన్స్ ఆఫ్ విక్టరీ, అది రెండో భాగం. దెన్ తర్వాత 21 నుంచి 27 వరకేమో ప్రిపేరింగ్, అది మొదటిది యుద్ధానికి సిద్ధం అవటం, రెండోది కరెక్ట్ విజయ చిహ్నాలు, సైన్స్ ఆఫ్ విక్టరీ. మూడోది 21, 27 వచ్చి భగవంతుడి ప్రేమ, భక్తుడి మీద ప్రేమ, భక్త వత్సల అనేది మూడో భాగం వచ్చి 21 నుంచి 27 వరకు. నాలుగో భాగం వచ్చి 28 నుంచి 46 వరకు నాలుగో భాగం. ఆ నాలుగో భాగం వచ్చి అర్జునుడి సందేహాలు, దాని 2-3 రకాలుగా చెప్పారు. అర్జునుడి సందేహాలు అనేది ఒకటి, ఎందుకంటే 4 సందేహాలు ఉన్నాయి, 4 ప్రశ్నలు, 4 సందేహాలు. అదే టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ భగవద్గీతలో అర్జునుడికి. నెక్స్ట్ చాప్టర్ తర్వాత అధ్యాయం నుంచి కృష్ణుడు ఉద్బోధ చేస్తాడు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని. అప్పుడు దాకా చేయడు. ఈ మొదటి అధ్యాయంలో అసలు కృష్ణుడు ఏమి ఉద్బోధ చేయట్లేదు, కృష్ణుడు ఏమి చెప్పట్లేదు ఇలా చేయాలి అలా చేయాలనేది. ఓన్లీ ఈ చాప్టర్లో అర్జునుడి ముందు అర్జునుడి యొక్క సందేహాలు ఉన్నాయి ఈ చాప్టర్లో. దాని తర్వాత ఆయన భగవంతుడు కృష్ణుడికి ప్రార్థించడం, దాన్ని కృష్ణుడికి చెప్పడం బిగిన్ చేస్తాడు. మొదటి అధ్యాయం ఇంకో రకంగా చూడాలంటే, ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో, ఈ భూమండలంలో ఈ 14 భువన భాండాగారాల్లో జీవన శైలి ఎలా ఉంటుంది, ఎటువంటి జనాలు ఎలా వ్యవహరిస్తారు, ఈ మొదటి అధ్యాయం మెయిన్ గా అదే. ఎగ్జాంపుల్స్ దుర్యోధన, ధృతరాష్ట్ర వీళ్ళందరూ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క అధ్యాయంలో అదే చెప్పబడింది, మెయిన్ గా అదే. ఆ జలసి ఎనివేస్, ఈ యొక్క ఏదైతే మంచి విషయాలు కావు, మంచి లక్షణాలు కావు, దుర్లక్షణాలు, అవన్నీ కూడా ఈ మొదటి చాప్టర్లో, మొదటి అధ్యాయంలో చెప్పబడింది ఇండైరెక్ట్ గా. భౌతిక ఆసక్తులు ఎలా ఉంటాయి, భౌతిక ఆసక్తి ఉన్న వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు రోజు అనేది కూడా చెప్పబడింది. ఎగ్జాంపుల్స్, ఉదాహరణ వచ్చి ధృతరాష్ట్ర, దుర్యోధనుడు ఏ విధంగా వ్యవహరించారు ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో అనేది చాలా చక్కగా వివరించబడింది, చెప్పబడింది. అందుకే అర్జునుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. యుద్ధం చేద్దామని వచ్చి ఇదంతా చూసి కింద పడిపోతాడు, రథంలో కింద కూర్చుంటాడు, ఏమీ చేయలేని పరిస్థితి అది. అందుకే ఈ యొక్క అధ్యాయం, దాని ఇదేంటి పేరు, కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన, అది ఒక పేరు. ఇంకో పేరు అర్జున విషాద యోగం. ఎందుకు విషాదం? ఎందుకంటే అర్జునుడు ఈ యొక్క పరిస్థితిని చూస్తే, ఈ అంతా ప్రపంచంలో నాకేంటి, నాకు వచ్చే ఏంటి ఉపయోగం ఏంటి, నాకు ఏం ఉపయోగం వస్తుంది ఈ పని చేస్తే, అవతలాడికి ఏమైనా పర్లేదు, నాకేంటి. సో అది ఇక్కడున్నటువంటి సంఘటన, ఈ ధృతరాష్ట్ర, దుర్యోధన ఎస్పెషల్లీ పరిశీలన చేస్తే అది మనకి క్లియర్ కనపడుతుంది. ధృతరాష్ట్రుడు మాటల్లోనే తెలిసిపోతుంది మొదటి వరుసలోనే. సో అది మెయిన్ గా మనకి ఈ యొక్క మొదటి అధ్యాయం నుంచి ఏమన్నా మనం సేకరించాలంటే, భగవద్గీత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీత మనం ఎందుకు చదవాలి, దాని వల్ల ఫలితం ఏంటంటే క్రమశిక్షణ అనేది వస్తుంది. అసలు ఫస్ట్ భగవద్గీత చదివితే మన జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే అది ఉద్యోగమే అవ్వచ్చు, ఇంట్లో పని అవ్వచ్చు, ఏదైనా ఏది చేయాలన్నా కూడా ఈ భగవద్గీత చదివితే మనలో ఒక క్రమశిక్షణ, ఒక అవగాహన వస్తుంది. ఎలా టైం పాటించాలి, ఎలా చక్కగా శాస్త్రం ప్రకారం, వేదాల ప్రకారం ఎలా మనం జీవితంలో మార్పులు చేసుకుంటూ రావాలి, ఇవన్నీ కూడా చక్కగా చెప్పబడింది అన్నమాట. ఎప్పుడైతే రోజు మనం కనుక దీన్ని చదివి మనం వింటే సత్సాంగత్యంలో మనకు వచ్చే ఫలితం ఇదన్నమాట.
మనం ఆటోమేటిక్ న్యాచురల్ గా మనలో మార్పులు మామూలుగా వచ్చేస్తాయి. ఇది కనుక చదివి ఇంట్లో రోజు చేస్తే ఆటోమేటిక్ వస్తాయి. అది దాని ఫలితం. అందుకని భగవద్గీత మనం చదవాలి. భగవద్గీతలో 16, 17 అధ్యాయాలు ఉంటుంది. యస్ శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకర్ణ సిద్ధిం నవాప్నోతి నా లభతే పరాం. ఎవరైతే ఈ యొక్క శాస్త్రం వేదాలని భగవద్గీత గీతోపనిషత్తు ఎవరైతే దీన్ని చదువుతారో, ఎవరు దాన్ని వాళ్ళ యొక్క జీవితంలో మార్పులు చేర్పులు చేసి దాన్ని ఫాలో అవుతారో, ప్రాక్టీస్ చేస్తారో, అనుసరిస్తారో, వాళ్ళకి అన్ని విధాలా కూడా అన్ని సమకూరితే అన్ని విధాలా వాళ్ళకి లాభం. చివరిలో కూడా వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు అనేది చెప్పబడింది 17వ అధ్యాయంలో. బట్ ఈ అధ్యాయంలో ఇది 4 భాగాలు ఉన్నాయి. 1 to 13వ భాగం, 14 to 21వ భాగం, 21 to 27వ భాగం 3వ భాగం, 28 to 46 ఆ భాగంలో అర్జునుడి సందేహాలు ఉన్నాయి. 4 సందేహాలు ఉన్నాయి మెయిన్ గా. ఆ 4 దాంట్లో చెప్పబడింది. 4 దాంట్లో సబ్ డివిజన్, మళ్ళీ దాంట్లో భాగాలు ఉన్నాయి. ఆ 4 28 46 మధ్యలో 4 భాగాలు ఉన్నాయి. సో ఈ విధంగా దీన్ని విభజించబడింది. ప్రతి అధ్యాయం కూడా అంతే, చాలా చక్కగా ఒక పొందికలో భగవంతుడు చెప్తున్నాడు. ప్రతి శ్లోకాన్ని కూడా ఒక అర్థం, దాని యొక్క గూఢార్థాలు కూడా ఉన్నాయి దీంట్లో. డైరెక్ట్ గా చూసేది ఉంటుంది ఒక అర్థం, బట్ యాక్చువల్ గా దాని వెనక ఉద్దేశం ఏంటి, దాంట్లో మనం ఏం మార్పు, ఈ శ్లోకం చదివి మన జీవితంలో మనం ఏం అనుసరించాలి, ఏం ఫాలో అవ్వాలి, దాంట్లోంచి ఏమి ముఖ్య అంశాలు అనేది తెలుసుకోవాల్సిన విషయం. అది మెయిన్ భగవద్గీతలో. సో ఇప్పుడు 1 to 13 చదువుదాం. ఈ లింక్ మీకు పోస్ట్ చేశా గ్రూప్ లో, అది ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది ప్రభుపాద రాసిన గీత, అందుకని ఇది ఫాలో అయితే మనకు అన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేట్టుగా ఏం చేయాలి, ఏం చేయకూడదు, జీవితంలో ఎట్లా చేసుకోవాలి మనం అనేది చెప్పబడింది. మీరు వేరే చదివితే మళ్ళీ అంత కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం భగవంతుని పని చేసేప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఫస్ట్ ప్రార్థన చేయాలి. సో ఏమంటారు, మంగళాశాసనాలు అంటారు. సో అప్పుడు మనకి అంతా శుభం జరుగుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఫస్ట్ మంగళాచరణతో స్టార్ట్. అందుకే మనం పాడాం ఫస్ట్ జయరాధ మాధవ్. ఎందుకంటే దాంతో స్టార్ట్ అయితే మనం అప్పుడు దాకా మైండ్ చాలా, మనసంతా ఎక్కడ అన్ని చోట్ల ఉంది. ఆ మనసు ఫస్ట్ ఒక లైన్ లోకి వస్తుంది. తర్వాత మనం చదివినా విన్నా దెన్ మనకి లోపలికి అవగాహన చేసుకోగలం, దెన్ వంట పట్టగలదు. లేకపోతే ఇటు తిన్నదే ఇటు వెళ్ళిపోద్ది, మనం ఏం చేయలేము. రోజువారీ మనం దాన్ని ఉపయోగించలేము. మన మనసు మన కట్టుబడిలో ఉండదు. మనసు ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటుంది. అది దాని యొక్క రిజల్ట్ అది అవుతుంది. సో ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టాప్రయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులందరికీ జయ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వాపదాంతికం. రూపగోస్వామి ప్రభుపాదికి జయ, ప్రభుపాదికి జయ, గౌర భక్తులకి. అందుకే
అది వచ్చి బ్రహ్మ మాధ్వ గౌడీ సాంప్రదాయంలో నుంచి మనం మాట్లాడుతున్నాం. ఈ సాంప్రదాయంలో ప్రభుపాదుల ద్వారా మనం ఇది నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. మిగతా 3 సాంప్రదాయం, రామానుజ సాంప్రదాయం వచ్చి శ్రీ సాంప్రదాయం, లక్ష్మీదేవి నుంచి స్టార్ట్ అయింది. మాది వచ్చి కృష్ణుడి నుంచి బ్రహ్మ ద్వారా వచ్చింది. అట్లాగే శివుని నుంచి వచ్చింది, అది రుద్ర సాంప్రదాయం. దాంట్లో కూడా కృష్ణుని పూజిస్తాం, బాలగోపాల కింద పూజిస్తాం. దాని ఇంకోటి బ్రహ్మ 4 కుమారులు ఉన్నారు, వాళ్ళ నుంచి వచ్చిన కుమార సాంప్రదాయం. ఈ 4 వచ్చి బోనఫైడ్ సాంప్రదాయం అంటారు. ఈ 4లో ఏది ఫాలో అయినా కూడా మనం ఒక ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుంది అన్నమాట. అందుకే వాళ్ళ దాంట్లో కూడా మంగళాశాసన పరే మదాచార్య పురోగమయ సత్కృతాయాస్తు మంగళం. మనకు జీవితంలో శుభం జరగాలంటే ఫస్ట్ మనం ఆచార్యులు ఏదైతే చెప్పారో వాళ్ళ లైన్లో మనం వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అయ్యి మనం పాటించి మనం వేరే వాళ్ళకి చెప్తే దాని యొక్క ఫలితం, సరైన ఫలితం మనకి లభిస్తుంది, వాళ్ళకి కూడా లభిస్తుంది. మనం ఎప్పుడైతే వాళ్ళని తలుచుకోమో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుని మనం ఫాలో అవ్వమో మనం వేరే వాళ్ళకి చెప్పినా కూడా ఉపయోగం. సో అందుకని ఇది మనం ఈ మంగళాశాసనం పాడవుతుంది. మనం ఏ పూజ చేసినా, కారు పూజ ఏ పూజ చేసినా, గృహస్థ వాస్తు గృహ పూజ ఏ పూజ చేసినా, మ్యారేజ్ ప్రతి దానికి కూడా ఫస్ట్ చేయాల్సిన స్వస్తి వచనం అంటారు, శాంతి వచనం. సో ఇవన్నీ కూడా ఫస్ట్ చేయాల్సిందే. ఇది చేసే తర్వాత ఏది అనుకుంటాం. ఫస్ట్ ప్రారంభంలో మనం భగవంతునికి ప్రార్థన చేయాలి, భగవంతునికి మనం వేడుకోవాలి. దాని తర్వాత ఏదైనా అప్పుడు దాని ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఏదన్నా మనకు శక్తి ఇస్తే మనం చెప్పగలం, మనం చేయగలం. ఆయన ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. సో భగవద్గీత అందుకే కృష్ణుడు చెప్పాడు కాబట్టి అర్జునుడు ఫాలో అవ్వగలిగాడు. అర్జునుడు అంతటా ఆయన చేస్తే వేరే ఫలితం వేరే. సో కృష్ణుడు చెప్పింది చేశాడు కాబట్టి అర్జునుడికి ఆ ఫలితం, మంచి ఫలితం వచ్చింది. జయం కలిగింది. జయమే కాదు, ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళారు వాళ్ళంతా కూడా. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎండింగ్ చివరిలో ఏమైంది, మంచి ఫలితం వచ్చింది. అది మనకు కూడా అదే అవుతుంది. అదే లాస్ట్ శ్లోకం అదే భగవద్గీతలో. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయానిధి ధ్రువానిధిర్మతిర్మమ. ఇదే చెప్పబడింది అక్కడ కూడా. ఎవరైతే కృష్ణుడు అర్జునుడు ఏ విధంగా ఫాలో అయ్యాడు, మనం కూడా అదే విధంగా అనుసరిస్తే మనకు కూడా అదే ఫలితం. అర్జునుడు ఏ విధంగా అయితే పాండవులకు ఏ విధంగా ఫలితం వచ్చిందో మనకు ఎవరు ఫాలో అయినా, ఎక్కడి నుంచైనా రాని, ఏ దేశం నుంచైనా, అంతకుముందు ఏ చెడ్డ పనులు చేసినా కూడా మనం ఎప్పుడైతే ఈ వ్యవహార శైలి, జీవన శైలి మనం మార్చుకుంటామో ఒక క్రమశిక్షణలో, భగవద్గీత ఏ విధంగా అయితే కృష్ణుడు చెప్పబడిందో అలా ఫాలో అయితే మనకు కూడా మన మార్గం సుగమం అవుతుంది, అంతా కూడా విజయం అవుతుంది. టైం పట్టచ్చు, ఎందుకంటే మనం ఫాలో అవ్వాలిగా, అవటానికి టైం పడుతుంది. ఎందుకంటే మనం ఉన్న ప్రస్తుత పరిస్థితులకి టైం పడుతుంది. జీవన శైలిలో మార్పు చేయాలంటే టైం పడుతుంది. బట్ వినగా ఆటోమేటిక్ కృష్ణుడు శక్తి ఇస్తాడు. దాన్ని ఎవరినైతే నుంచి ఫాలో అవుతున్నాం మనం, ఈ సాంప్రదాయం నుంచి శక్తి వస్తుంది. అందుకే సాంప్రదాయం ఫాలో అవ్వకపోతే ఎవరి నుంచే నేనొచ్చు, ఈ భగవద్గీత ఎవరి నుంచే నేర్చుకోవచ్చు, బట్ ఫలితం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే శాస్త్రంలో చెప్తున్నారు, సంప్రదాయ విహీనాస్తే మంత్రాస్తే విఫలామ. ఈ 4 సాంప్రదాయాలు కాకుండా మీరు వేరే ఎక్కడి నుంచి ఏదన్నా నేర్చుకుంటే దాని యొక్క ఫలితం వేరేగా ఉంటుంది. ఆధ్యాత్మిక జగం మనం వెళ్ళలేం. ఎందుకంటే మనం ఏదైనా చదవచ్చు, ఏదైనా వినొచ్చు, మనం ఏదైనా పఠించవచ్చు, బట్ అది రిజల్ట్ ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళాం, ఈ భౌతిక జగత్తులోనే ఉండగలం. ఎందుకంటే వీళ్ళకి భగవంతుడు డైరెక్ట్ గా వీళ్ళకి చెప్పారు, ఈ సాంప్రదాయ ప్రకారం, ఈ ఆచార్య ప్రకారం వచ్చింది. మనం వాళ్ళ నుంచి మనం తెలుసుకుంటున్నాం, మనం ఇంకోళ్ళు చెప్తున్నాం. అందుకని ఇది చాలా అందుకే మనం ఇవన్నీ ప్రేయర్స్, ఈ ప్రార్థన చేసాం. ఇప్పుడు నమో భగవతే వాసుదేవ, కృష్ణుడికి ప్రార్థన, దాని వరుసగా ఇవన్నీ కూడా శ్లోకాలు మనం అన్ని చదివా. మీరు వినంగా మీకు కూడా ఆటోమేటిక్గా వస్తుంది. 4-5 సార్లు, నెల 2 నెలలు వింటే మీకు కూడా అందరికి తెలిసిపోతాయి ఏంటనేది, ఒక ప్రొసీజర్ మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ లో కొంచెం కొత్తగా ఉంటాయి, తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటు అవుతుంది. ధృతరాష్ట్రవాచ మొదటి అధ్యాయం మొదటి శ్లోకం. కురుక్షేత్ర రణరంగం సైనిక పరిశీలన మొదటి శ్లోకం. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. దగ్గర ఉంటే ఫాలో ఉన్నది, ఇందాక లింక్ పంపించాను కదా, అది చూడండి, రిఫర్ చేయడం. అది ఇక్కడ మీరు స్క్రీన్ షేర్ లో ఉంది, చూడండి. అనువాదం, తాత్పర్యం.
ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేశారు. ఇది మరి ధృతరాష్ట్రుడు ఒకటే, ఈ ఒక్క శ్లోకమే, భగవద్గీత మొత్తం ఒకటే శ్లోకం, బట్ ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో చాలా విషయాలు నిగూఢంగా చెప్పబడినాయి. ధృతరాష్ట్రుడు ఒకటే శ్లోకం. దుర్యోధనుడికి ఈ 2వ శ్లోకం నుంచి 13వ శ్లోకంలో దుర్యోధనుడికి మళ్ళీ శ్లోకం లేదు తర్వాత. దుర్యోధన గీత అంటారు దాన్ని. ఈ 2వ నుంచి 13వ శ్లోకం వరకు ఆ దుర్యోధనలో ఒక భావాలు, ఆయన వ్యవహార శైలి, అవన్నీ కూడా మన ప్రపంచంలో రోజువారీ ఏం చూస్తామో ఒక్కోసారి మన హృదయంలో కూడా ఉంటాయి. అవన్నీ అవలక్షణాలు, చెడు లక్షణాలు, అవన్నీ కూడా ఇక్కడ వాటి గురించి మనకి ఈ నిగూఢార్థం ఉందన్నమాట. ధృతరాష్ట్ర దుర్యోధన మన సంభాషణ మనం చూస్తే పరిశీలన చేసి ఏం చెప్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నారు, భీష్ముడితో ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ద్రోణాచార్యతో ఎట్లా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు, దాన్ని బట్టి మనం చూస్తే మనకు బాగా అవగాహన వచ్చేస్తుంది. సో ప్రపంచం రోజు ఇదే జరుగుతుంది. వ్యవహార శైలి, భావశైలి, నాకు వచ్చే ఇదేంటి, ఫలితం ఏంటి, నేను ఎందుకు చేయాలి ఈ పని, నాకేదైనా ఫలితం, నాకేదైనా అయితేనే నేను చేస్తాను, లేకపోతే నేను ఎందుకు సహకరిస్తాను వేరే వాళ్ళు. సో అదే ఉద్దేశం ఇక్కడ. ఈర్ష్య భావాలు ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి, మన హృదయాల్లో ఉంటాయి. ఇదే ఇక్కడ చెప్పబడింది అన్నమాట. మన భగవద్గీత అర్జునుడి ప్రకారం మనం ఫాలో అయితే ఈ యొక్క వ్యవహార శైలి మన కూడా మార్పు వస్తుంది, హృదయంలో మార్పు వస్తుంది, మన చేతంలో మార్పు వస్తుంది. సో దెన్ దట్ ఈస్ అది చివరిలో మనకి ఫలితం అద్భుతం. మనం ఫాలో అవని కొద్దీ అద్భుతంగా నడుస్తుంటది, చివరిలో కూడా మహాద్భుతం అవుతుంది. అది అనువాదం. సో చదివాం 2వ శ్లోకం, మొత్తం 13 శ్లోకాలు చదివాం క్విక్ గా, ఆర్ మేబీ 5-6 చదువుదాం, దెన్ క్విక్ గా చెప్తాం దీని తాత్పర్యం ఏంటి, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటనేది తెలుసుకోవాలి. అది మెయిన్. ఈ తాత్పర్యం మీరు చదవండి, ఎందుకంటే టైం ఉండదు, టైం సరిపోలేదు. 2వ శ్లోకం. సంజయ్ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. భగవద్గీతలో మనం తెలుసుకోవాలని తాత్పర్యమే, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని నుంచి మన జీవితంలో మనం ఏమి చేయగలం, ఏమి చెయ్యాలి అనేదే మెయిన్. శ్లోకం నేర్చుకుంటే మంచిదే, శ్లోకం మనం చెప్పగలిగితే మంచిదే, చూడకుండా చూసి చదవగలగటం మంచిదే. బట్ మెయిన్ దానికంటే ఒక ముఖ్య అంశం మనం ఏం పాటించాలి, ఏం చేయాలి, ఏం మార్పు చేసుకోవాలి అనేదే మెయిన్. అది మెయిన్ గా మనం నోట్ చేసుకుంటే మన మైండ్ లో, మన హృదయంలో, దట్ ఈస్ ద బెస్ట్. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అనువాదం. సంజయుడు పలికిన, ఓ రాజా, పాండు తనయులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యముగా అంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధంగా పలికిన. ఎవరు చెబుతున్నారు? సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడికి సెక్రటరీ. సో ధృతరాష్ట్రుడు వచ్చి భౌతికంగా అంధుడు, ఆధ్యాత్మికంగా కూడా అంధుడు, అది కూడా పాయింట్ మొదటి వరుసలో. అందుకనే సంజయుడు అడుగుతాడు, ఎందుకంటే ఆయన చూడలేడు, మామూలుగా చూడ కళ్ళు లేవు, ఈవెన్ ఆధ్యాత్మిక కూడా లేవు, ఆధ్యాత్మిక కూడా, ఎందుకంటే ఆ వ్యవహార శైలి, భావశైలి మొత్తం కూడా ఏ విధమైన ఏమైనా కూడా మా అబ్బాయి అక్కడ కూర్చోవాలి, సింహాసనంలో కూర్చోవాలి, జనాలకి ఏమైనా పర్లేదు. దుర్యోధన కూడా అదే వ్యవహార శైలి, భావశైలి ఉన్నాడు. ధృతరాష్ట్రుడు కూడా అదే పరిస్థితి. అందుకే సంజయుడు కనపడుతుంది అక్కడ కురుక్షేత్రంలో యుద్ధానికి చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందనే సంభాషణ ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టుగా, కళ్ళకు అద్దినట్టుగా సంజయుడు కనపడదు. ఎందుకంటే సంజయుడు వ్యాసదేవుని ఫాలో అవుతున్నాడు. ఈ బ్రహ్మ మాధవ్ కూడా మా సంప్రదాయం వ్యాసదేవ్, బ్రహ్మ నుంచి నారదుగా. సో వ్యాసదేవుకి ఈయన శిష్యుడు కాబట్టి ఆయన నుంచి, గురువు గారి నుంచి బాగా ఆయనకి సేవలు చేసి ఆయన నుంచి పరిజ్ఞానం వచ్చింది, ఆయన నుంచి ఒక దయ అన్ని వచ్చినాయి. దానివల్ల ఆయన అక్కడ లేకపోయినా కూడా అక్కడ ఏం జరుగుతుందో టీవీ లాగా హృదయంలో కనపడుతుంది ఆయనకి. ఎగ్జాక్ట్ ఏదైతే ఏ టు ది అన్ని ఏదైతే జరుగుతుందో అక్కడ. అందుకే ధృతరాష్ట్రుడిని అడుగుతున్నాడు ఏమవుతుంది అసలు అక్కడ. సో అది ఇక్కడ మెయిన్ ముఖ్య అంశం. సో మూడవ శ్లోక. తస్యైతాం, 2వ శ్లోకంలో మీరు ఫస్ట్ పదం చూడండి. దృష్ట్వాతు కనపడుతుంది,
వాటి ఏమవుతుంది తూ అంటే కానీ, కానీ అంటే అర్థం దుష్టవాదంటే ధృతరాష్ట్రుడు చూస్తున్నాడంటే ఆధ్యాత్మికంగా ఆయన అందుడు, ఆయన కళ్ళు లేవు, ఏం చూస్తాడు, ఏం చూడలేడు. పోనీ ఆధ్యాత్మిక ఏం చూడంటే అది లేదు, ఎందుకంటే అది కూడా ఆయన కళ్ళు కప్పబడినాయి. ఆధ్యాత్మిక ఎందుకంటే భౌతిక ఆసక్తి ఎక్కువైపోయింది. సో ఇప్పుడు నా పిల్లలకి ఈ యొక్క సింహాసనం దక్కపోతే ఏమవుతుంది, నేను అసలే అందుల్ని, నా పిల్లలు ఏమవుతారు అనే యొక్క ఇది భౌతిక ఆసక్తి బాగా ఉంది. దానివల్ల ఇక్కడ 2వ శ్లోకంలో సంజయ్ ఏదైతే ఈ యొక్క శ్లోకాలు ఆయన నోటి నుంచి వస్తున్నాయో సో సంజయుడు మాట్లాడుతున్నాడు. బట్ ఇవన్నీ కూడా భగవంతుడు ప్రేరేపితమైనటువంటి ఆటోమేటిక్ వచ్చేసింది దృష్టవాతు. అందుకే దృష్టవాతుని ఆ ధృతరాష్ట్రుడు యొక్క ఇది ఆధ్యాత్మికంగా కూడా అందుడు, భౌతికంగా కూడా అందుడు. కాబట్టి ఆయన వ్యవహార శైలి, భావ శైలి, దుర్యోధన, ధృతరాష్ట్రుడు ఈ ప్రపంచంలో ఏదైతే రోజు చూస్తున్నామో అదే ఇక్కడ కూడా ఉంది. అదే ఇప్పుడు మనం ముందు ఈ 4-5 శ్లోకాలు చదివితే తెలుస్తుంది ఏ విధంగా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో అదే విధంగా మనకి రోజు ప్రపంచంలో రోజు అదే చూస్తాం. ఇక్కడ ఈర్ష్య భావాలు అవన్నీ కూడా అన్ని చెడు లక్షణాలన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ధృతరాష్ట్ర, దుర్యోధనలో ఉన్నాయన్నమాట. అది ఎక్కడైతే మనసులో ఫస్ట్ ఉంటుంది, మనసులో ఉంటుంది. ఆ మనసు నుంచి మనం రోజువారి మనం చేతల్లో కూడా వచ్చేస్తుంది. మనసులో ఎప్పుడైతే మనకి శ్రీనివాస ప్రభు చెప్పండి. సారీ బ్రో, యాక్సిడెంటల్లీ అన్మ్యూట్. సో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు యొక్క భావాలు మన మనసులో ఎప్పుడైతే ఉందో దాన్ని మన చేతల్లో కూడా వచ్చేస్తున్నాడు. అందుకని ముందు మనసునే మనం ఈ యొక్క ఎప్పుడైతే భగవంతుని గురించి వింటామో, భగవంతుని గురించి భగవంతుని సేవ చేస్తాం, దెన్ న్యాచురల్ గా ఈ మన యొక్క మనసు ఒక శాస్త్ర ప్రకారం క్రమశిక్షణలో ఫాలో అవుతుంది. అందుకే 6వ అధ్యాయంలో చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, యుక్తాహార విహారస్సు యుక్త చేతస్సు కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖ. ఈ యొక్క భగవద్గీత చదివిన వాళ్ళకి, చదివి ఈ ఎప్పుడైతే పాటించిన వాళ్ళకి ఏమవుతుంది, ఆహారం, వ్యవహారం, నిద్రపోవడం ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణలో అయిపోతాయి. ఒక టైంకి రోజు ఇదే ఒక ఎగ్జాక్ట్ టైంకి తింటాం, ఎగ్జాక్ట్ టైం ఎంత తినాలి, పరిమితం మనం ఎంతవరకు తినవాలి అంతవరకే, ఎంత టైం పడుకోవాలి, సో ఏ పని ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఒక క్రమశిక్షణతో అయిపోతాం. సో న్యాచురల్ గా మన యొక్క ఆనందం కూడా మనకి వచ్చేస్తుంది. అది యుక్తాహార విహారస్సు యుక్త చేతస్సు కర్మసు, ప్రతిదీ కూడా ఎప్పుడు భగవద్గీత ఫాలో అవుతాయి. ఇప్పుడు ధృతరాష్ట్ర దుర్యోధనలో ఆ పరిస్థితి లేదు. అందుకే ఈ మొదటి చాప్టర్ లో అర్జున విషాదం. ఎందుకు విషాదం, ఎందుకంటే ఇదే, ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రపంచ పరిస్థితిని మనం కూడా అదే ఫాలో ఇదే కరెక్ట్, భగవద్గీత ఏ చెప్తున్నారో అది మనం ఫాలో అవుతాం, అందరూ అదే చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే చెయ్యాలి అని ఎప్పుడైతే చేస్తామో దెన్ మనకు కూడా మనం కూడా అదే ఈ యొక్క భావాలు, సో మనకు ఆనందం రావాలంటే రాదు. సో అది మెయిన్ ఉద్దేశం ఇక్కడ. ఈ యొక్క ధృతరాష్ట్రుడిది దుర్యోధన సంభాషణ ఉద్దేశం అదే మనకు చెప్తున్నారు భగవద్గీత ఈ మొదటి అధ్యాయం నుంచి. మనం ఏ విధంగా చెయ్యకూడదో చెప్తున్నారు, దాన్ని చేయాల్సిన పని ముందు 2వ చాప్టర్ నుంచి చెప్తారు. ఇప్పుడు ఈ 14 వర్షం నుంచి చెప్తారు. బట్ ఫస్ట్ 13 వర్షాలు కూడా ఏది చేయొద్దు, ఏ మంచి లక్షణాలు కావు, ఏ విధంగా మాట్లాడకూడదు అనేది అవన్నీ కూడా గూఢార్థాలు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఇక్కడ. సో అది మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్. పశ్చైతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీం చమం వ్యూఢం ద్రుపద పుత్రేణ తప శిష్యేన ధీమత. సంజయ్ చెప్తున్నాడు చూసి, పశ్చైతాం పాండు పుత్రాణం, సో ఆచార్య మహతీం చమం, దుర్యోధనుడు వెళ్ళి ఎవరితో, ద్రోణాచార్యతో, వ్యూఢం ద్రుపద పుత్రేణ, ఇక్కడ కూడా ఆయనకి ఈర్ష్య భావాలు. ఆయన గురువు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడతారు, ఈయన శిష్యుడు, వీళ్ళందరూ కూడా పాండవులు కౌరవులు ఇద్దరు కూడా ఎవరి దగ్గర, ద్రోణాచార్య దగ్గర నేర్చుకున్నారు. ద్రోణాచార్య బ్రాహ్మణుడు, గురువు, ఆయన వీళ్ళందరూ నేర్పించాలి. గురువు గారి దగ్గర ఏం మాట్లాడతారు, నువ్వు తప్పు చేసేవా అంత ముందు, ఈ ఎదో పని చేసావు, ఇప్పుడు నువ్వు ఆ ఎదో పని ఇప్పుడు చేయొద్దు అనే చెప్తున్నాడు దుర్యోధనుడు. ఎవరికి, గురువుకి. అంటే శిష్యుడు ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడు మీకు అర్థమవుతుంది. సో అది ఆ వ్యవహార శైలి, భావశైలి దుర్యోధనుడి యొక్క ఇది, అది ఆ హృదయంలో అటువంటివి ఉన్నాయి. సో కాబట్టి ఫలితం ఏమవుతుంది,
ఈ భావబంధాల్లో ఇరుక్కుపోతారు అన్నమాట. అదే అయింది ఇక్కడ. ధృతరాష్ట్ర దుర్యోధన యొక్క అంతిమ గతి ఏమైందంటే అది. సో 100 మంది పిల్లలు కూడా అదే పరిస్థితి అయింది. ఎందుకంటే ఫాదర్ అయి ఉండి దగ్గర చెప్తున్నారు భాగవతంలో వర్స్ ఉంది. ఇది జననీ నసస్యాత్, పితా నసస్యాత్, గురు నసస్యాత్, మాత నసస్యాత్, నమోచయే సముపేత నృత్యం. మనం ఎప్పుడైతే తండ్రి తల్లి ఇవన్నీ అవుతాము, గార్డియన్ ఇవన్నీ అయితే మనం 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 రోజు ఫాలో అవ్వాలి. సో ఏది భగవద్గీత శాస్త్రం 4 వేదాస్, భగవద్గీత భాగవతం ఏది చెప్తుందో అది మనం అనుసరించాలి. నేను మనం మన పిల్లలకు చెప్పాలి. అప్పుడే మనం యాక్చువల్గా నిజమైన తండ్రి నిజమైన తల్లి వాళ్ళు ఫాలో అయితే. బట్ ఇక్కడ అది కాదు. ఇక్కడ పరిస్థితి ధృతరాష్ట్రుడు అది కాదు కాబట్టే ఫలితం వేరే విధంగా. సో అందుకని మనం కూడా మనం 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 మార్పు చేసుకుని మన పిల్లలు కూడా మనం మార్పు అయ్యేట్లు మనం చెప్పాలి. వాళ్ళు చేస్తారా లేదని భగవంతుని వదిలేద్దాం. మనం చేయటం మనం చెప్పడం వరకే మన పని. అవతలాడు చేస్తాడా లేదనేది అది మన విషయం కాదు. మనం వరకు మనం చేయటం వరకే, మనం ఫాలో అవ్వడం, మనం చెప్పడం వరకే. సో అది భగవంతుడికి వదిలేయాలి మనం. సో అది మన ఇక్కడ మెయిన్ ఉద్దేశం అది. అనువాదం. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపదుని తన ఏదో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండు సుతుల గొప్ప సేనను గాంచు. నేను చెప్తున్నాడు, ఇండైరెక్ట్ చెప్తున్నాడు. నువ్వు చిన్నప్పుడు ద్రౌపది శిష్యుడికి దృష్టదేవుడు నిన్ను చంపుతానికే పుట్టాడు. అయినా కూడా వాళ్ళకి నేర్పించావు అంటే నీ తప్పు ఇది. నువ్వు ఇప్పుడు కూడా అదే చులకనగా అదే విధంగా నువ్వు ఇప్పుడు ఇక్కడ చేస్తే మనం గెలవలేము, యుద్ధం ఓడిపోతాం. ఆ తప్పు నువ్వు ఇప్పుడు చేయొద్దు అనేది చెప్తున్నాడు ఇక్కడ ఇండైరెక్ట్ గా. అది అర్థం. అంటే ఏదైనా కానీ మనం గెలవాలి, మనం కూర్చోవాలి. గురువు నువ్వు తెలియదు, నాకే తెలుసు, నువ్వు స్ట్రైట్ అవ్వాలి అనేది చెప్తున్నాడు. అంటే ఎంత తప్పు. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడితే ఇంకేం నేర్చుకుంటారు, ఏం ఫాలో అవుతారు. సో ఈ యొక్క భావం, ఈ వరవడి అనేది మార్పు చేయాలన్నమాట. సో అందుకే ఇండైరెక్ట్ మనకు చెప్తున్నారు ఈ విధమైనటువంటి వ్యవహార శైలి మంచిది కాదు అనేది. ఇది 3వ శ్లోకం. 4వది. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యూధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఇక్కడ నుంచి ఎందుకంటే పరిశీలన కదా, యుద్ధంలో పరిశీలన, యుద్ధ రణరంగంలో ఎవరెవరు ఉన్నారు. ద్రోణాచార్యుడు ఇప్పుడు ఈయన అది కూడా ఐ థింక్ ఈ వర్షం ముందు వర్షం ఆచార్య ధృతరాష్ట్రుడు ఆనందం అవుతుంది. ఎందుకని మీ కొడుకు రాజా అవుతాడు అనేది కూడా చెప్తున్నాడు సంజయుడు. ఎందుకంటే సంజయుడు తెలుసు, సంజయుడు చాలా విఘ్నుడు, ఎంతో పరిజ్ఞానం ఆయన. ఎందుకంటే గురువు నుంచి నేర్చుకున్నాడు, వ్యాసదేవుడి నుంచి. అందుకే అంత కనపడుతుంది, ఆయనకు అర్థమవుతుంది ప్రతిదీ కూడా. ఆయన తెలుసు, ఫలితం కూడా తెలుసు ఏమవుతుంది అనేది సంజయుడికి అన్నీ తెలుసు. సో సంజయుడు ఇక్కడ చూసి చెప్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు ఎంత ఆయన వ్యవహారం. అత్ర సూర మహేశ్వాస భీమార్జున సమాయుధి. దుర్యోధన కంపేర్ చేస్తున్నాడు. ఆల్రెడీ గురువు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఆయన కమాండర్ ఇన్ చీఫ్, ఈయన చెప్పాలని పని లేదు. బట్ ఈయన చెప్తున్నాడు, ఈయన గర్వంగా చెప్తున్నాడు. మనం గ్యారంటీ ధృతరాష్ట్రుడు కూడా అది గర్వం ఉంది ఆల్రెడీ, కానీ డౌట్ ఉంది, ఆ సందేహం ఉంది. అందుకే మొదటి వరుసలో చెప్తున్నాడు. వాళ్ళు అక్కడ ఏం చేశారు, ఏం చేస్తారు. 2 కౌరవులు పాండవులు వచ్చి ఓ చాట యుద్ధ రంగంలో చేరితే ఏం చేస్తారు, యుద్ధమే చేస్తారు, ఇంకో పని చేస్తారు, చేయరు. లేకపోతే ఎందుకు వెళ్తారు అక్కడికి. కానీ సందేహం ఎందుకు వచ్చింది, కురుక్షేత్రే ధర్మం ఆచరేది. కురుక్షేత్ర అనే ప్లేస్ లో ఢిల్లీ దగ్గర ఇప్పుడు కూడా ఉంది కురుక్షేత్రం. అందుకే ఇది మిథాలజీ కాదు, ఇది నిజంగా జరిగిన ప్లేస్ ఇది. ఎందుకంటే ఇప్పటికే ఉంది, పెద్ద టెంపుల్ ఉంది అక్కడ. ఇదే సేమ్ చారియట్, పాండవాస్ ఇవన్నీ కూడా. ఆ చెట్టు కూడా ఉంది ఇప్పుడు కూడా. కురుక్షేత్రం వెళ్తే, ఢిల్లీ దగ్గరికి వెళ్తే చూడొచ్చు. సో కురుక్షేత్రం అనేది హోలీ ప్లేస్. సో అక్కడ గ్యారంటీగా, ఎందుకంటే వీళ్ళు హోలీ మ్యాన్ కాదు కదా, వీళ్ళు ఎప్పుడు భగవద్గీత పాటించలేదు. సో రేపు ఫలితం ఏమవుతుంది, ఇంకో ఫలితం వస్తుంది. సో అందుకనే ఆయనకు ముందు సందేహం. మనం ఎంత గొప్పవాళ్ళమైనా, మనకి ఎంత పలుకుబడి ఉన్నా, ఎంతమంది జనాలు ఉన్నా 11 అక్షోణులను చేర్చాడు. సో వాళ్ళు పాండవులు వచ్చి 7, మనకంటే తక్కువ, వాళ్ళకంటే తక్కువ. అందుకని మేమే గెలుస్తాం. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు మీద ఎవరు గెలుస్తారు, ప్రపంచంలో ఎవడు గెలవలేడు అనే ధీమా అనేది దుర్యోధనకు బాగా ఉంది. ధృతరాష్ట్రుడు కూడా అదే ఫాలో అయ్యాడు. అరే కృష్ణుడు ఉన్నాడు, అక్కడ హనుమంతుడు ఉన్నాడు, కురుక్షేత్రంలో జరుగుతుంది. అందుకే ఆయన కొంచెం సందేహం ఉంది. అందుకే ఆ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నల యొక్క ఇది, ఆ ప్రశ్నలో దాని యొక్క తాత్పర్యం కూడా చెప్తున్నారు. భగవద్గీత మొత్తం దాంట్లోనే ఉంది. ఎప్పుడైతే నీకు ఈ అవగాహన వచ్చిందో, నువ్వు
కృష్ణుడు ఉన్నా కూడా నువ్వు లెక్క చేయకుండా నువ్వు నీ ఆలోచన నువ్వు చేస్తున్నావు, కానీ కృష్ణుడు ఓ పక్క చెప్తున్నాడు, కృష్ణుడు ఓ పక్క ఉన్నాడు. ఉమ్. ఆ పక్కనే విజయం వస్తుంది. నువ్వు వేరే విధంగా ఎట్లా అవుతుంది? అయ్యే క్వశ్చనే లేదు అసలు. ఆ ప్రశ్నే అసలు రాకూడదు. కానీ వచ్చింది అంటే ఆయన యొక్క అసలు ఇది లేదు, ఆ ప్రేమ లేదు, భగవంతుని మీద ప్రేమ లేదు. భగవంతుడు చెప్పాడు ముందు, ధృతరాష్ట్రుడు చెప్పాడు, దుర్యోధను ఆయన కట్టేయడానికి చూశారు. సో అటువంటి వ్యవహారం, అటువంటి భావం ఉంది కాబట్టి మాటలు కూడా అట్లాగే ఉంది. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, ఏమని అత్రసూర మహేశ్వాస చూడు, పాండవులు వీళ్ళంతా 13 ఏళ్ళు అరణ్యవాసం వనవాసం చేసి ఇంతమందిని కూడబెట్టారు. నువ్వు వచ్చి ఇదిగో ఇట్లాంటి శిష్యుడికి నేర్పి దుర్శుధము నిన్ను చంపుతాడు, మనందరం కూడా చూడు ఎంత చక్కగా అరేంజ్ చేశాడు. వాళ్ళు అసలు అరణ్యవాసం చేసి వచ్చి వాళ్ళు ఇంతమందిని ఎట్లా చేశారు అనేది ఆశ్చర్యం అయ్యాడు దుర్యోధనం. 7 అక్షరములు అంటే ఎంతో మందిని కూడగట్టారు. ఎట్లా కూడగట్టారని. ఎందుకంటే భగవంతుడితో ఎప్పుడైతే అనుసంధానం అయ్యారో వాళ్ళకి అన్నీ వస్తాయి, వాళ్ళకి ఏం లేకపోయినా అన్ని సమకూరుతాయి. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు భగవంతుడు ఏదైనా సమకూరుతాయి, అన్ని సమకూరుతాయి. సో పాండవుల ఆ శక్తి వచ్చింది, భగవంతుని ఏదైతే చెప్పినా ఆయనతో ఉన్నారు కాబట్టి భగవంతుని శిష్యులు అందరితో ఫాలో అయ్యారు. వ్యాసదేవ్, దౌమ్య ఎప్పుడు ముందు నుంచి కూడా జీవితంలో ముందు నుంచి కూడా వాళ్ళని ఫాలో అయ్యారు. వాళ్ళంతటా వాళ్ళు ఏది పడితే అది చేయలేదు. దుర్యోధన, ధృతరాష్ట్ర వాళ్ళంతటా ఏది కావాలితే అది చేశారు. బట్ పాండవులు మొదటి నుంచి, అందుకే ఆయనకు డౌట్. ధృతరాష్ట్రుడికి అందుకే సందేహం, మెయిన్ సందేహం అదే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు అదే విధంగా ఫాలో అయ్యారు. శాస్త్రం ప్రకారం, వేదం ప్రకారం, ప్రకారం, కృష్ణుడి ప్రకారం ఏది చెప్తున్నాడో పెద్దలు ఏది చెప్తున్నారో అదే ఫాలో అయ్యారు. వాళ్ళు ఏది పడితే అది చేయలేదు. లాభం నష్టం ఏ ఫలితం వస్తుంది అనేది అది అనవసరం, అయితే ఇదే ఫాలో అవ్వాలి. అందుకే యుధిష్ఠిర్ మనం ధర్మరాజ్, ధర్మం ఏదైతే చెప్తుందో వీటన్నిటిలో పెద్దలు ఏదో అదే ఫాలో అయ్యాడు. బట్ కౌరవ్ ఆపోజిట్, ఎస్పెషల్లీ ధృతరాష్ట్ర, దుర్యోధన వీళ్ళిద్దరు. సో అది ఇక్కడ వచ్చి భీమా అర్జున. సో భీమార్జున, భీముడికి అర్జునుడికి అందరికీ తెలుసు వాళ్ళు చాలా శక్తిశాలి, మంచి పరిజ్ఞానం అన్నిటిలో, మిలిటరీకి వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరో పాండవాల వైపు. సో దీని అర్థం ఏంటి, రోజు మన జీవితంలో కూడా మూడు అంశాలు గుర్తుంచుకోవాలి. ప్రతీక్ష, పరీక్ష, సమీక్ష. అంటే ముందు మనం సమీక్ష అంటే మనం ఇంట్రోస్పెక్షన్ చేసాం, మన అట్లా ఏం చేసాం ఇప్పుడు దాకా జీవితంలో, ఇక నుంచి ఏం చేయబోతాం, ఏం తప్పులు చేసాం, ఇక నుంచి ఏం మార్పు చేసుకోవాలి మనం అనేది సమీక్ష చేసుకోవాలి. వేరే వాళ్ళు చెప్పాల్సిన మనకు తెలిసిపోతుంది, మన అంతరాత్మకు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే భగవద్గీతని మనం చదువుతా వింటాం వెళ్తా ఉంటామో మనకి భగవంతుడు చెప్తాడు, మనకు పరిజ్ఞానం వస్తూ ఉంటుంది, మనకు చెప్తాడు ఓ ఈ తప్పులు చేసాం, ఇట్లాంటి పనులు మనం ముందు చేయకూడదు, తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా మార్పులు చేసుకోవాలి అనేది భగవంతుడు మనకు చెప్తాడు. అంతరాత్మ మనకి అన్ని అర్థమవుతాయి స్లోగా. అది సమీక్ష. దెన్ పరీక్ష. పరీక్ష కూడా వస్తుంది, ఎందుకంటే మన ఏ లెవెల్లో ఉన్నా ఆ లెవెల్ పరీక్షలే మనకు వస్తాయి. మన పెద్ద పరీక్షలు ఏం రావు. మన లెవెల్ మనం ఎంతవరకు మనం హ్యాండిల్ చేయగలం ఆ లెవెల్ వరకే మనకు పరీక్షలు వస్తాయి ఇది చేసేప్పుడు. ఎందుకంటే మనం దిట్టంగా ఉన్నాము, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మరి పరీక్షలు వస్తేనే, మనం ఫెయిల్ అయితేనే నెక్స్ట్ టైం బాగా చేయడానికి మనం కృషి చేస్తాం, లేకపోతే అందుకే పరీక్ష కూడా వస్తుంది. దెన్ ప్రతీక్ష. తర్వాత మరి మనం వెయిట్ కూడా చేయాలి, టైం పడుతుంది. అంటే మనకి ఏమంటారు, ఓపిక ఉండాలి. పరీక్ష, ప్రతీక్ష, సమీక్ష. సమీక్ష అంటే మనం ఏం చేసాం ఏం చేయకూడదు అంత ముందు ఇప్పుడు అనేది. పరీక్ష టెస్ట్లు. దాని ప్రతీక్ష అనేది పేషెన్స్ గా చేయాలి, ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే ఇన్ని జీవితాలు ఎన్నో చేసాం, ఇవాళ సడన్ గా అన్ని చేంజ్ అయిపోవాలి, ఇట్లాగే జరగాలి, ఇట్లా ఎందుకు అయింది అనేది ఆలోచించకూడదు. ఎందుకంటే మనం ఎన్నోసార్లు ఎన్నో పనులు చేసాం. ఈ జీవితం ఏంటి, అంతకుముందు కూడా ఎన్నో 20, 30, 40 ఏళ్ళు అయిపోయినాయి ఆల్రెడీ. ఈ జీవితంలో ఎన్నో చెడ్డ పనులు చేసాం, అంతకుముందు జీవితంలో కూడా చేసాం. ఇవాళ అన్ని సెట్ అయిపోవాలి, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఎట్లా అవుతుంది, అవ్వదు. కాబట్టి మనకు ఓపిక అనేది ఉండాలి. భగవంతుని మీద శ్రద్ధ పెట్టి భగవంతుని మీద భారం వేసి మనం మా జీవన శైలి జీవితం నడిపిస్తాం. అప్పుడు దెన్ మనకి అంతా కూడా మార్గం సుగమం అవుతుంది. టైం పట్టినా కూడా టైం పడుతుంది, ఎందుకంటే మరి సడన్ గా చేంజ్ అవ్వడం, ఫ్యాన్ ఆపితే టైం పడుతుందా లేదా, ఫ్యాన్ ఆగుతుంది ఏమన్నా ఆగదు, ఎందుకంటే ఇది కూడా టైం పడుతుంది. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ టైం స్లోగా ఆగుద్ది. మన జీవితంలో కూడా అంతే,
ఓపిక పడితే పాండవులు ఓపిక పట్టారు. లేకపోతే ఏమైంది, ద్రౌపది వస్త్రావళి ఇవన్నీ అయినాయి కదా. పాండవులు ఓపిక పట్టే కాబట్టి ధృతరాష్ట్ర దుర్యోధన ఆ కేటగిరీ కాదు. అందుకే ఇవన్నీ చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. ఈ సంభాషణ ఎట్లా ఉంది, వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. దుర్యోధన కంపేర్ చేస్తున్నాడు, ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి మరీ ఇవన్నీ చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా మంచి మంచి ఆ, చాలా ఉమ్, విజ్ఞానవంతులు, అర్జునుడు భీముడితో సమానమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. మరి వాళ్ళతో ఫైట్ చేయాలంటే నువ్వు చిన్నప్పుడు చేసినట్టు ద్రౌపదుడికి దృష్టదుమ్నుడికి నువ్వు ఇవన్నీ నేర్పించి ఇప్పుడు చేస్తే కుదరదు. సో మనం గెలవాలంటే నువ్వు చాలా ధీటుగా వాళ్ళని ఎదుర్కోవాలి. నువ్వు చులకనగా ఏది పడితే అది చేస్తే కుదరదు అనేది చెప్తున్నాడు. ఎవరో దుర్యోధనుడు శిష్యుడు వెళ్ళి గురువుకి చెప్తున్నాడు. అంటే సేమ్ థింగ్ భీష్ముడి దగ్గర కూడా అదే చెప్తున్నాడు. నువ్వే గ్రేట్, నువ్వు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నువ్వు బలమైన వాడివి, నీ వల్లే మనం గెలుస్తాం. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తాను. అంటే డిప్లొమసీ, ఈ మెటీరియల్ వాడు ప్రతి కూడా అదే. నీది మన దగ్గరికి వెళ్ళి ఒకటి చెప్తారు, ఇంకోటి దగ్గర ఇంకోటి నువ్వు గ్రేట్ రా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నువ్వు సూపర్ అని చెప్తారు. పక్కన వాడికి వెళ్ళి వాడు చూడు ఏదో పని చేస్తున్నాడు, కటింగ్ చేస్తున్నాడు అని ఇంకోటి చెప్తాడు. సో ఇది దుర్యోధన చెప్పేది ఇది. మన రోజు ప్రపంచంలో చూసేది ఇదే. సో ఇట్లాంటివి విని మనం పొంగిపోకూడదు. ఎవరైతే మనని తప్పు చేస్తాం గుర్తు పెట్టి మనం తప్పు చేస్తున్నాం అని చెప్తారో అవి యాక్చువల్గా మనకు మంచిది. అట్లాంటి సహవాసం మంచిది. లేకపోతే ఏమవుతాం, మనం ఆల్రెడీ చాలా మంచి పనులు చేస్తున్నాం, మనం గ్రేట్, మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం మార్పు చేసుకోవాలి పని లేదనే ఉద్దేశంతో మనం వెళ్తా ఉంటాం. జీవితంలో ఏం మార్పులు చేయం, మనకేం కనపడదు, ఏం ఏదో పని చేస్తున్నాం అనేది ఏం కనపడదు మనకి. ఎందుకంటే మనకి ఎవరు మంచి విషయాలు ఎవరు చోట్ల మనకి ఎంతసేపు మనం ఇప్పుడు అట్లాంటి కోటరీలో ఉన్నా కూడా ప్రాబ్లం. మన ఈ రోజున అదే చూస్తాం ఎక్కడ చూసినా కూడా. పాలిటిక్సే కానీ మామూలు సామాన్య ప్రజల్లో కూడా ఇదే ఎక్కువ ఉంటుంది. ఎవరైతే మన ప్రశంసలు చేస్తారో వాళ్ళతో మనం ఎక్కువ టైం గడిపామని మనం అనుకుంటాం, మనం చాలా మంచి వాళ్ళం, చాలా మంచిగా చేస్తున్నాం, మనం అంత సూపర్ అనుకుంటాం. బట్ అట్లా యాక్చువల్గా మనం ఈ భగవద్గీతను ఫాలో అయితే మనం ఎప్పుడు కూడా మనం ఈవెన్ చెడు విషయాలు కూడా ఎవరైనా మనకి మంచి ఏదైతే చేంజ్ చేయాలో మార్పులు చేసుకోవాలో అది ఎవరు చెప్పినా కూడా, ఎనిమియే చెప్పని శత్రువే చెప్పని ఎవరు చెప్పినా కూడా మనం దాన్ని నోట్ చేసుకుని పాటించాలి. అందుకే భగవద్గీత మనం చదివి ఇంటే తెలుస్తుంది మన వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, దాన్ని ఏది స్వీకరించాలి ఏది స్వీకరించకూడదు అనేది తెలుస్తుంది. వాళ్ళు చెప్పింది మంచిదా కాదు, మనకు ఉపయోగపడుతుందా లేదని. ఇది చదవలేదనుకో మనకు తెలియదు నిజంగా ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది మంచిది. మన క్రిటిసైజ్ చేసినా కూడా ఇది మంచిదా కాదా అనేది మనకు తెలియదు. మనం భగవద్గీత ఎప్పుడైతే చదువుతాం వింటాం మనకు తెలిసిపోతుంది. సో కరెక్ట్, ఇది మనం పాటించాల్సిన పని, మంచి పనే చెప్పాడు అనేది, మంచి ఉద్దేశంతోనే చెప్పాడు అనేది మనం నోట్ చేసుకుంటాం. లేకపోతే కష్టం. ఇప్పుడు దుర్యోధన ధృతరాష్ట్ర ఆ పరిస్థితి లేదు ఇక్కడ, అది మనం ఇక్కడ గమనించాలి. ఈ సైన్యమునందు భీమార్జునతో, టైం లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ సైన్యమునందు భీమార్జునతో మేబీ ఇంకో 2 శ్లోకాలు చదివి ఆపేస్తాం. సమానముగా యుద్ధము చేయగల సూర్యులైన ధనార్జులు పెక్కురు గలరు. యూదానుడు వీళ్ళందరూ కూడా పాండవులలో ఉన్న సైన్యం. యూదానుడు వీళ్ళంతా ఫేమస్. యూదానుడు, విరాటుడు, ద్రుపదుడు కొడుకే దృష్టద్యుమ్నుడు. ఆయన మొత్తం ఈ మిలిటరీలో ఎవరు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉండాలి ఇది కౌరవుల కంటే బాగా అరేంజ్ చేశాడు. ఎందుకంటే కమాండర్ అంత ఫస్ట్ కమాండర్ అని చెప్పి దృష్టద్యుమ్నుడు, ఆయన వల్ల కూడా గెలవడానికి ఆస్కారం పాండవులకి ఎక్కువ ఉంది. అందుకని ద్రుపదుడు వీళ్ళందరూ కంపేర్, విరాటుడు, ఈ విరాటుడు 13వ సంవత్సరం ఇక్కడ వీళ్ళ దాంట్లో ఉన్నారు పాండవులు. విరాటుడు, యూదానుడు, సాత్యకి మొదలగు వారు అటువంటి మహాయోధులు. ఇక్కడ నుంచి 4వ శ్లోకం నుంచి ఆల్మోస్ట్ 8-10 శ్లోకాలు, 9వ శ్లోకం వరకు దుర్యోధన చెప్తున్నాడు. ఇదంతా దుర్యోధన గీత. 2వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు దుర్యోధన శ్లోకాలు ఉంటాయి. దుర్యోధన యొక్క వ్యవహార శైలి, దుర్యోధన డిప్లొమాటిక్ కన్నింగ్నెస్ ఇవన్నీ కూడా తింటున్నాం. భక్తిలో మనం ముందుకు వెళ్ళాలంటే ముఖ్యమైన అంశం ఇక్కడ ఈ సింపుల్ గా ఉండాలి, హృదయాన్ని సింపుల్ గా ఉంచాలన్నమాట. సో ఇట్లాంటి వ్యవహార శైలి, దుర్యోధన వ్యవహార శైలి అస్సలు పనికిరాదు. అసలు ఏం అర్థం కాదు, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేయాలనేది ఏం అర్థం కాదు. ఆ వ్యవహార శైలి మనం మార్పు చేయలేకపోతే మనం పాటించలేము భగవద్గీత. అందుకే కూటినాతి అంటారు, సాంస్క్రిట్ కూటినాతి, ఇంగ్లీష్ డిప్లొమసీ. తెలుగులో గుర్తు రావట్లా నాకు ఆ పదం. బట్ అంటే మన సింపుల్ గా హృదయాన్ని సింపుల్ గా ఉంచుకోవాలి. ఒకళ్ళ దగ్గరికి ఒక మాట చెప్పి ఇంకోళ్ళ దగ్గర ఇంకోటి, ఇదంతా కూటినాథం డిప్లొమసీ అంటారు. సో అంటే బిజినెస్ మైండ్.
ఏదైనా చేసి మనం ఫలితం మంచి ఫలితం మనం కొట్టాలి. అవతలాడు ఏమైనా పర్లేదు అనే ఉద్దేశం అన్నమాట. దుర్యోధన అది ఉద్దేశం. అది చెప్పబడింది ఇక్కడ బేసిక్. 6 2 చదువుదాం ఆపేద్దాం. దుష్టకేతు ఇంకా తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. దుష్టకేతు ఏకితాన కాశీ రాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవాన్. ఎందుకంటే ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ ఈ శ్లోకాలలో ఉపయోగం ఏంటి నాకు అని చెప్తున్నారు కొంతమంది. ప్రభుపాద చెప్పారు మొదటి శ్లోకం నుంచి లాస్ట్ ప్రతి శ్లోకం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు అందరూ కూడా కృష్ణుడి పాండవుల సైన్యంలో ఉన్నారు. ఈ ప్రతి వరుస కూడా కృష్ణుడి యొక్క రిలేటెడే, కృష్ణుడితో సంబంధం. ఎందుకంటే మరి ఎస్పెషల్ పాండవులు ఉన్నారంటే కృష్ణుడితో సహవాసం చేసిన వాళ్ళతో వీళ్ళు ఉన్నారంటే మరి వాళ్ళ పేర్లు మనం పఠించినా కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి భగవద్గీత మొత్తం ఎందుకంటే కృష్ణుడే కదా నుంచి వచ్చింది కాబట్టి ఆ ప్రతి శ్లోకంలో కూడా ఉపయోగం ఉంటుంది. అంతేగాని ఈ పేర్లు ఏంటి ఇది అవసరం. మేము చాలా మంది మొదటి చాప్టర్ చదవరు, రెండో చాప్టర్ డైరెక్ట్ వెళ్తారు. మొదటి చాప్టర్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మొదటి చాప్టర్ ఉద్దేశం మనకి తెలియాలిగా, తెలిస్తేనే రెండో చాప్టర్ అర్థం అవుతుంది. అసలు ఏ కాంటెక్స్ట్ లో నీకు రెండో అధ్యాయం కృష్ణుడు ఎందుకు చెప్పాడు, ఇన్స్ట్రక్షన్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేశాడు, ఉద్బోధం ఎందుకు చేశాడు కృష్ణుడు అనేది మనకు తెలియాలిగా. ఏది చేయకూడదు అనేది తెలియాలిగా మనకి. అది తెలియకపోతే మనం అన్ని ఓకే అనుకుంటాం. లైఫ్ లో మనం ఏం చేస్తున్నాం అన్ని ఓకే అనుకుంటాం. అప్పుడు మార్పులు చేయడానికి కష్టం. సో అది ఇక్కడ బేసిక్ గా. దృష్టకేతు చేకితానుడు కాశీరాజు పురుజిత్తుడు కుంతిబోధుడు శైవ్యుడు వంటి సూర్యులైన మహాయోధులు అందున్నారు. ఇది పాండవాసు వైపు ఈ సైన్యంలో వీళ్ళందరూ మహామహులు నియమాయమీలు ఉన్నారు. ఇక్కడ రథ అతిరథ మహారథ అంటే ఎంతమందిలో వీళ్ళు యుద్ధం చేయగలరు ఒక్కళ్ళే, దాన్ని బట్టి ఈ పేర్లు ఇచ్చారు వాళ్ళకి. రథాన అతిరథ మహారథ. ముందు మహారథుల గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి మరీ చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు గట్టిగా బాగా యుద్ధం చేయాలి, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని పట్టుదిట్టంగా తయారు చేశారు ఇక్కడ దుష్టదేవుడు. సో నువ్వు చాలా జాగ్రత్తగా యుద్ధం చేయాలి, అప్పుడే మనం గెలుస్తాం అనేది చెప్తున్నాడు బేసిక్ గా మా గురువు దగ్గరికి వెళ్ళి. యథమన్యుశ్చ విక్రాంత ఉత్తమోజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథ. వీళ్ళందరూ కూడా మహారథులు. 1 నుంచి 6వ శ్లోకం. అనువాదం. పరాక్రమవంతుడైన యుధమన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమోజుడు, సుభద్రాతనయుడు, 1వ రోజు ద్రౌపది కుమారులు అందున్నారు. ఈ వీరులందరిలో మహారథులు. ప్రభుపాద రాస్తున్నారు ఒక దగ్గర ఎక్కడ ఈ భగవద్గీత నేను ఇంకా పెద్దదైపోద్ది, పెద్ద పుస్తకం అవుతుంది. ఆల్రెడీ 700 శ్లోకాలు, ఈ రాసేపాటికి 400-500 పేజీలు ప్రభుపాద భగవద్గీత. వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళ గురించి దాన్ని రాయాలంటే దీనికి ఒక బుక్ ఉంది, క్యారెక్టర్స్ ఇన్ మహాభారత్ అనేది ఒక బుక్ ఈ పుస్తకంలో ఉంది. ప్రతి ఒక్కళ్ళ గురించి అసలు వీళ్ళ లీనేజ్ ఏంటి, ఏ వంశం, ఎవరో, వీళ్ళ తండ్రి ఎవరో, వీళ్ళ శక్తిశాలి ఏంటి, వీళ్ళు అంతకుముందు ఏం చేశారు, ఆ మొత్తం డీటెయిల్స్ ఒక వేరే పుస్తకంలో ఉన్నాను. బట్ అదంతా ఉపయోగం. మెయిన్ ఉద్దేశం, ముఖ్య అంశం ఏంటనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేశారనేది కథలో చెబితే దాని యొక్క ఉపయోగం, దాని సారం ఏంటి దాన్ని తెలుసుకోకపోతే ఉపయోగం లేదు. అందుకే ఇప్పుడు ప్రభుపాద క్లాసులో ఎక్కడ కూడా కథలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటి, మనం ఏం పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలియాలి. భగవద్గీతలో మెయిన్ గా అదే. ఎందుకంటే భగవద్గీతలో 5 అంశాలు ఉన్నాయి. దాన్ని చెప్పేసి మనం పరిసమాప్తం చేద్దాం క్లాస్. 5 అంశాలు ఉన్నాయి. 5వ అంశం చాలా ఇంపార్టెంట్, కర్మ. మనం ఏం చేయొద్దు, ఏం చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. భగవద్గీత అదే మెయిన్ ఉద్దేశం, అదే కర్మ. మెటీరియల్ కర్మనే స్పిరిచువల్ కర్మ, భౌతిక కర్మని ఆధ్యాత్మికంగా ఎలా మనం రూపొందించాలి, ఎలా మార్పు చేసుకోవాలి అనేదే మెయిన్ భగవద్గీత ఉద్దేశం, సారాంశం. మెయిన్ గా 1వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అదే మార్పులు జరుపులు చేసుకుని ప్రతిదీ ఇవన్నీ కూడా చేసుకుంటా వస్తే చివరికి మనకి మంచి ఫలితం వస్తుంది అనేది చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈశ్వరుడు ఆయనకి శాశ్వతం, జీవుడు కూడా శాశ్వతమే, ఈ యొక్క భౌతిక జగత్తు ప్రకృతి శాశ్వతమే, కాల శాశ్వతమే. ఓన్లీ శాశ్వతం కానిది ఏంటంటే భౌతిక కర్మ. మనం చేసే కర్మ భగవంతుని అనుగుణంగా లేదు, శాస్త్రంగా అనుగుణంగా లేదు, ఆచార్యులకు అనుగుణంగా లేదు. అప్పుడు ఏమవుతుంది, భౌతిక కర్మ అయిపోయింది. ఎప్పుడైతే భగవంతునికి అనుగుణంగా మన కర్మ ఉందో, ఎప్పుడైతే శాస్త్రానికి అనుగుణంగా మన కర్మ ఉందో, దాన్ని ఆధ్యాత్మికం అయిపోయింది.
టీత్ బ్రష్ అవ్వచ్చు, బాత్రూమ్ అవ్వచ్చు, మనం తినటమే అవ్వచ్చు, నిద్రపోవటం, ఇవన్నీ కూడా భగవంతునికి అనుగుణంగా అవుతుంది. ఇప్పుడు భగవంతుని మనం యాడ్ చేస్తే లైఫ్ లో ఎవరి గురించి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం ఏ పనైనా అనేది మనం కృష్ణుడు కనుక యాడ్ చేస్తే మన లైఫ్, మన జీవితంలో దాన్ని అంతే, ఇది భగవత్ కర్మ అయిపోద్ది. మనం ఇప్పుడు భౌతిక కర్మ అవుతుంది. అదర్వైజ్ మనం ఈ రోజు ఏ పని చేసినా కూడా, ఈ పూజ చేసినా కూడా భౌతిక కర్మ అయిపోద్ది. ఎందుకంటే ఎవరి గురించి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి గురించి చేస్తున్నాం అనేది తెలియదు. మన గురించి మనం చేస్తున్నాం అంటే మన భౌతిక కర్మ అవుతుంది కదా. మరి భగవంతుని గురించి మనం చేస్తే యాక్చువల్ గా భక్తి అవుతుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. బేసిక్ భగవద్గీతలో ఈ 5 అంశాలు చెప్పబడింది, ముఖ్య అంశాలు. ఇంట్రడక్షన్ లో ప్రభుపాద చెప్తున్నారు. ఎలాబరేట్ ఉంది. వేరే క్లాసులో ఇప్పుడు నెక్స్ట్ 3వ 4వ క్లాసులో ఎప్పుడు చెప్తాం. ఇంట్రడక్షన్ చాలా ఎలాబరేట్. అసలు వేద అంటే ఏంటి, వేదాస్ డివిజన్స్ ఏంటి, ఎట్ నుంచి వచ్చినాయి, మొత్తం భగవద్గీ 18 చాప్టర్లు షార్ట్ లో ప్రభుపాద చెప్తున్నారు. షార్ట్ కట్ లో 20-30 పేజీలు రాశారు ప్రభుపాద. మొత్తం అన్ని చాప్టర్లో అసలు షార్ట్ ఏ ఒక్క మన దగ్గర మన మనసు ఏ విధంగా ఉండాలి, భగవంతుని ఏ విధంగా మనం స్వీకరించాలి, అట్లీస్ట్ థియరీగా కృష్ణుడి సుప్రీం పర్సనల్ గాడ్ అనుకోవాలి, దెన్ భగవద్గీత అర్థం అవుతుంది. అర్జునుడు ఏ విధంగా ఫాలో అయ్యాడు, అర్జునుడు ఏ విధంగా విన్నాడు అనేది అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు భగవద్గీతలో. ఏ భగవద్గీత చదవాలి, ఎందుకు చదవాలి, ఎవరి నుంచి వినాలి, ఎందుకు వినాలి, ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. ఎందుకంటే అప్పుడే మనకు అర్థం అవుతుంది. లేకపోతే మనకు ఏ భగవద్గీత అని ఓకే, ఎవరు చెప్పినా ఒకటే. సో అప్పుడు మనకి ఫలితం వేరేగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు ఈ ఆచార్యుల నుంచి ఫాలో అవ్వాలి, వాళ్ళ లైఫ్ లో మనం వాళ్ళు ముందు పాటించాలి, దెన్ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళ నుంచి ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి తెలియాలి కదా, భగవంతుడు పరిజ్ఞానం ఇవ్వాలి. ఫాలో అయితే, ఇప్పుడు ఆచారాల నుంచి ఫాలో అయితే వాళ్ళకి పరిజ్ఞానం ఇస్తారు, వాళ్ళ క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళది వ్యవహార శైలి డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళని మనం కూడా వ్యవహార శైలి ఆటోమేటిక్ మారుతాం, లేకపోతే మారదు. ఎంతో మంది భగవద్గీత గురించి చెప్తున్నారు, ఎంతో మంది భగవద్గీతలు రాశారు. రాధాకృష్ణ మన ప్రెసిడెంట్ ఇండియా వీళ్ళందరూ రాశారు. బట్ ఉపయోగం ఆయన ఒక్కటి ఓటి కూడా అవ్వాల. ప్రపంచంలో బోర్డు మంది రాశారు భగవద్గీత. బట్ ఈయన ఎన్ని భగవద్గీతలో ఉన్నాడో ఎవరో ఇంతమంది మిగతా ప్రపంచంలో, ఇండియా వదిలేసేయండి, బట్ మిగతా ప్రపంచంలో ఎవరు మార్పు చేయలేకపోయారు. ఎందుకంటే మరి అందరూ చేయలేరు. ఎవరైతే భగవంతునితో బాగా అనుసంధానం, అంతమంది పరంపరతో అనుసంధానం నేర్చుకుని పాటించి ఫాలో అయ్యి వాళ్ళు చేస్తే దెన్ వాళ్ళు వేరే వాళ్ళని భక్తులు, అమెరికన్ అవ్వచ్చు, రష్యన్ అవ్వచ్చు, జపానీస్ అవ్వచ్చు, దాని ఫలితం ఆ విధంగా. అందుకని మనం ప్రభుపాద భగవద్గీత చదువుతాం. ఎందుకంటే ఆయన చేసిన పని, మన రిజల్ట్ ని బట్టి, మన ఫలితాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. నిజమైన భక్తులు కాబట్టి ఈయన ఇంతమంది భక్తులను చేయగలిగాడు. కాబట్టి వాళ్ళ వల్ల రామానుజాచార్య, మధ్వాచార్య, వీళ్ళందరూ, ఈ ఆచార్యులందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎంతో, ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి రాలేదు, ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఇక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళు చెప్పింది, వాళ్ళు రాసిన బుక్స్ మనం చదివితే ఆ సత్సాంగత్యంలో మనకు కూడా ఆ ఫలితం దక్కుతుంది. అది భగవద్గీత యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, ఇంతటితో 10 సమాప్తం. ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి, దాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. ఎనీ క్వశ్చన్, ప్రశ్న ఉందా ఎవరికైనా? ఓకే, we'll stop here. Okay, we can take darshan. గీత మొదటి అధ్యాయం, ఇది కాదు, ఇక్కడ 7వ శ్లోకం నుంచి 13వ శ్లోకం. నిన్న 6 శ్లోకాలు చదివాం, వాళ్ళ 7 నుంచి ఆరంభిద్దాం. 13 దాని వరకు. సో భగవద్గీత వచ్చి ముందు మంగళాచరణం, దాని తర్వాత వరుస శ్లోకాలు చదువుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదిరయేత్. నష్టాప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. హరి ఓం తత్సత్. భగవద్గీత 7వ శ్లోకం, మొదటి అధ్యాయం. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఈ 2వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు ఇదంతా కూడా దుర్యోధన గీత. దుర్యోధనుడు ద్రోణాచార్యుడు, కమాండర్ ఇన్ చీఫ్. అంటే ఇంగ్లీష్ తెలుగులో చెప్పాలి, కమాండర్ చీఫ్ అంటే నాయక సైన్య సంజ్ఞార్థం తాను బ్రవీమితే. సో ద్రోణాచార్యుడు చెప్తున్నాడు ఎవరెవరు ఉన్నారు అవతల ముందు పాండవులు చూసి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క ఇదేంటి, వాళ్ళ వ్యూహరచన ఎలా ఉంది, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏంటి వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, అవన్నీ చెప్తున్నాడు ముందు. ఇది అన్ని రంగాల్లో ఈ యొక్క పాయింట్ ఉంది. సో భగవద్గీత చెప్తుంది, ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఏంటంటే ఉపాయ చింతయేన్ అపాయం చింతయేత్. ఏదైనా పని చేసే ముందు మనం పాజిటివ్ సైడే కాదు నెగిటివ్ సైడ్ కూడా ఆలోచించాలి. ఒక బిజినెస్ పెట్టే ముందు ఈ విధంగా చేస్తే బిజినెస్ పెరుగుతుంది. ఏది నెగిటివ్ సైడ్ కూడా చూడాలి. ఏదైతే వేరే వాళ్ళు మన చీట్ చేసి మన నుంచి బిజినెస్ మనం పోగొట్టుకోవాలి. సో అట్లాంటివి కూడా ఆలోచించాలి ఇప్పుడు. అందుకే పాండవులు అసలు వాళ్ళ శక్తి ఏంటి, వాళ్ళు దేంటో ఎవరెవరు ఉన్నారు, ఏ స్ట్రెంత్ ఉంది వాళ్ళకి అనేది ముందు చెప్తున్నాడు. ఎవరికి వెళ్ళి ద్రోణాచార్యుడికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు చెప్తున్నాడు. గురువు శిష్యుడు చెప్పడం కాదు, శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. అది ఈయన యొక్క దుర్యోధనుడి యొక్క ఉద్దేశం అది. సో దుర్యోధను యొక్క వ్యవహార శైలి, భావ శైలి ఇవన్నీ తెలుస్తుంది. ఇచ్చా ద్వేష, ఈర్ష్య, అసూయ, ఈ భావజాలం అంతా ఉంది దుర్యోధను ధృతరాష్ట్రుడికి. సో అది మన భూప్రపంచంలో భూమండలంలో ఏవైతే చూస్తామో అదే ఇక్కడ ఫస్ట్ చెప్పబడింది, ఫస్ట్ అధ్యాయంలో నేను అనుకున్నట్టు అనువాదం. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు. అందుకే బ్రాహ్మణుడు కాబట్టే ఆయన చనిపోతాడు అని తెలిసి కూడా దృష్టద్యుమ్నుడికి పాండవులు కౌరవులు ఇద్దరికి కూడా పిలిచి మరి చెప్పాడు. అన్ని మిలిటరీ ఎడ్యుకేషన్ మొత్తం అంతా అన్ని విద్యలు నేర్పించాడు. ఈవెన్ దృష్టద్యుమ్నుడు కూడా వస్తాడు. ద్రౌపదుడికి ఇంక పడదు. ద్రౌపదుడు నుంచి వచ్చిన కొడుకు కూతురు ద్రౌపదుడి కూతురు దృష్టద్యుమ్న ద్రౌపదుడి కొడుకు యజ్ఞం చేస్తాడు. వీళ్ళిద్దరికి పోటాపోటీ అవుతుంది. నేను బంధించి వదిలేస్తాడు. అప్పుడు ద్రౌపది శపథం చేసి వెళ్ళి యజ్ఞం చేసి వీళ్ళిద్దరు పుడతారు. వీళ్ళని చంపే ద్రోణాచార్యని చంపేటువంటి వ్యక్తి కావాలి, దానికోసం యజ్ఞం చేస్తాడు. కృష్ణుడి గురించి యజ్ఞం చేయలే. చాలా మంది చాలా రకాలు చేస్తారు, ఎవరి గురించి చేస్తున్నారు అనేది చూడాలి. సో ద్రౌపదుడు చేసింది అది. అందుకే ఇప్పుడు ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఫస్ట్ చాప్టర్ లో చెప్తుంది ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు అది నెక్స్ట్ వర్స్లో వస్తుంది, తర్వాత శ్లోకాల్లో వస్తుంది. నెక్స్ట్ శ్లోకాలు భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామావి కర్ణశ్చ సౌమదత్తి తథైవ చ. సో దుర్యోధన చెప్తున్నాడు వీళ్ళందరి పేర్లు. వాళ్ళ ఎవరు పాండవులు ఎవరున్నారు, అస్మాకంతో విశిష్టాయి. అవతల వాళ్ళే ఎవరెవరు పెద్ద పెద్ద మహారథులు ఉన్నారు. మహారథు అంటే 1000 మందితో వాళ్ళు యుద్ధం చేయగలరు ఒకేసారి, ఒక్కడే 1000 మందితో యుద్ధం చేయగలరు. ద్విజోత్తమ, ద్విజ అంటే బ్రాహ్మణుడు. శాస్త్రం ఏం చెప్తాం, భగవద్గీత ఉపనిషత్తులు చెప్తున్నారు ఏమని, వేద పాఠాత్ భవేద్ విప్ర జన్మనా జాయతే శూద్ర బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. ఈ డిఫరెంట్ వేరు వేరు పేర్లు ఉన్నాయి దీనికి. విప్ర అంటే ఒక పేరు, బ్రాహ్మణ అంటే ఒక పేరు, శూద్ర ఇవన్నీ లక్షణాలు. ఇది బర్త్ గురించి కాదు, జన్మ ఎవరి నుంచి జన్మించా దాని కాదు, అసలు లక్షణాలు ఏమున్నాయి, మనిషి లక్షణాలను బట్టి ఆయన బ్రాహ్మణుడా, విప్రుడా, శూద్రుడా ఏంటనేది చెప్పగలగాలి. చెప్తుంది శాస్త్రం, చెప్తుంది. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తుంది 4వ అధ్యాయంలో. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ. జన్మకర్మ చెప్పట్లేదు. నువ్వు జన్మను బట్టి నువ్వు బ్రాహ్మణ కులంలోనే పట్టవచ్చు, వైశ్య కులంలో పట్టవచ్చు, ఇంకొక ఏ కులమైనా అవ్వచ్చు. బట్ మన ఆచారం, వ్యవహారం, వ్యవహార శైలి, భాష ఇవన్నీ కూడా ఏ లక్షణాల్లో ఉంటాయో ఆ లక్షణం బట్టి అసలు నువ్వు బ్రాహ్మణుడా, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏంటనేది ఆ లక్షణం బట్టి ఉంటుంది. జన్మ ఏదైనా అవ్వచ్చు. సో అది చెప్తున్నారు ఇక్కడ.
అందుకే ద్విజోత్తమ అన్నారు. ద్విజోత్తమ అంటే నిజంగా ద్విజోత్తమ అంటే బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. సో వేద పాఠాత్ భవేద్ విప్ర. ఈ వేదములు చదివి గురుకులంలో వెళ్ళి వేదాలు ఎవరైతే చదువుతారో వాళ్ళని విప్రుడు అంటారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళని విప్రుడు అంటారు. నేర్చుకోకపోతే ఊరికి బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణుడు. బ్రహ్మ జానాతి ఎవరైతే అసలు ఆయన పరిస్థితి ఏంటి అసలు, ఆయన ఎందుకు పుట్టాడు ఏంటి ఇవన్నీ తెలిసి ఉంటుంది బ్రహ్మ గురించి. బ్రహ్మ అంటే యాక్చువల్గా భగవంతుడికి 3 రూపాలు ఉన్నాయి. ఫస్ట్ రూపం వచ్చి సూర్యుడు, సూర్యకిరణాలు ఎట్లాగో సూర్యకిరణాలు సూర్యుడి నుంచి వస్తున్నాయి, అట్లాగే భగవంతుడి నుంచి కూడా భగవంతుని కిరణాలు అంటే భగవంతుని యొక్క ఎఫల్జెన్స్ ఏ విధంగా చెప్పగలం, అదే సూర్యకిరణాలు ఏమంటారు, సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్పాన్షన్ ఆయన నుంచి వచ్చినాయి సూర్యకిరణాలు. అట్లాగే భగవంతుడి నుంచి కూడా ఈ ఎఫల్జెన్స్ ఆయన చూడలేము, బట్ ఆయన ఎఫల్జెన్స్ వల్ల ఇదంతా ఈ ప్రపంచం మొత్తం కూడా నడుస్తుంది ఆయన వల్ల. అది ఇంపర్సనల్ ఎఫల్జెన్స్ అంటారు, బ్రాహ్మణ ఎఫల్జెన్స్ అంటారు. తెలుగులో పూర్తి చెప్పాలంటే కష్టం వస్తుంది కొన్నిటి. నెక్స్ట్ రెండో లెవెల్ వచ్చి అంతరాత్మ, పరమాత్మ. సార్ అంతరాత్మ పరమాత్మ అది రెండోది. మూడోది వచ్చి భగవంతుడు అంటే పర్సనల్ ఫామ్. మనం ఎట్లయితే మనం దేవుడి నుంచి మన దేవుడికి ఏదైతే ఫామ్ ఉందో మనం ఆ ఫామ్ లో ఉన్నాం. ఎందుకంటే మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్టర్ గాడ్ బికాజ్ ఈ హాజ్ ఐస్, ఆయన కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, ఫేస్ ఉంది. సో అందుకే మనకి వచ్చినాయి ఆయన నుంచి, అంతేగాని రివర్స్ కాదు. మనం ఆయన నుంచి రాలి, ఆయన నుంచి మనం వచ్చాం. ఎందుకంటే భగవద్గీత చెప్తున్నారు మమే వాంశో జీవలోకే జీవభూత సనాతన మనసస్థాన ఇంద్రియాన్ ప్రకృతి స్థాని కర్షదు. అదేనా ఇంకో వర్షం, ఇంకో శ్లోకం. అహం బీజ ప్రదాపిత. అహం బీజ అంటే నేనే, తండ్రిని నేనే, తల్లిని నేనే అని చెప్తున్నారు. ఇంకో శ్లోకం పితాహమస్య జగతో మాతా దాతా పిత. ఇది 9వ అధ్యాయంలో నేనే తండ్రి నేనే తల్లి. నిజమైన తండ్రి నిజమైన, ఎందుకంటే ఈ యొక్క జన్మలో మా తల్లిదండ్రులు ఉన్నారు. మరి మేము అంతకుముందు జన్మలు ఎవరు మనకు తెలియదు, అంతకుముందు జన్మలు ఎవరు, వచ్చే జన్మలో ఎవరు ఉంటారు తెలియదు. ఈ జన్మ వరకు మనకు తెలుసు తల్లిదండ్రులు. మరి అసలు యాక్చువల్ గా తల్లిదండ్రులు ఎవరు ముందు కనుక చూస్తే అంటే మనకి ఈ డైనాసిటీ మన పూర్వులు మన గోత్రాలు అవన్నీ ఎక్కడికి వెళ్తాయి, కశ్యపుడు ఈ వీళ్ళు ఉన్నారు ఏమంటారు వాళ్ళని సేజస్, ఋషులు మునులు, వాళ్ళ నుంచి వచ్చిన ఈ గోత్రాలన్నీ కశ్యప గోత్రస్య భరద్వాజ గోత్రస్య అంటాం. భరద్వాజ ముని, కశ్యప్ ముని, ఇట్లా మన గోత్రాల నుంచి అక్కడికి వెళ్తాయి. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫాదర్ ఎవరు, బ్రహ్మ. వాళ్ళ తండ్రి ఎవరు, బ్రహ్మ తండ్రి ఎవరు, విష్ణు. సో ఈ విధంగా చూస్తే అసలు ఎవరు తండ్రి, ఆయన. సో ఎక్కడి నుంచి వచ్చిన విష్ణు, కృష్ణ, రామ, వీళ్ళ నుంచి మనం వచ్చాం. అది కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. బట్ ఇక్కడ వచ్చి అర్థం ద్విజోత్తమ. దుర్యోధనుడు వచ్చి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ఆయన ద్విజోత్తమ, ఆయన బ్రాహ్మణ ఒక లక్షణాలు ఉన్నాయి. అందుకే దృష్టదేమో చంపడానికి వచ్చినా చంపుతాడని తెలిసి కూడా ఆయనకి విద్య నేర్పించాడు అందరికీ లిబరల్ గా. అదే బ్రాహ్మణుడు అంటే ఏంటి భగవద్గీత చెప్తున్నారు, పఠన పాఠం యజం యాజం దాన ప్రతిజ్ఞ. అది బ్రాహ్మణుడు చేయాల్సిన 6 పనులు ఉన్నాయి. ఆయన చదవాలి, ఇంకోళ్ళకి చదివించాలి, చెప్పాలి. పాఠం యజన్ యాజం, యజ్ఞాలు ఆయన చేయాలి, ఇంకోళ్ళకి చేపించాలి. తర్వాత ఆయన తీసుకోవాలి, చారిటీ తీసుకోవాలి, దానం తీసుకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి, దాన ప్రతిజ్ఞ. ఈ 6 పనులు చేస్తే వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళు బ్రాహ్మణులు. కులంలో పుట్టడం బ్రాహ్మణులు కాదు. ఈ లక్షణాలు ఈ యొక్క వ్యవహార శైలి ఉంటే వాళ్ళనే యాక్చువల్ గా నిజమైన బ్రాహ్మణులు. భగవద్గీత ఇదే వర్షం చతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. ఆ విధంగానే ఎవరైనా బ్రాహ్మణులు, వైశ్య, శూద్ర, క్షత్రియ అన్నారంటే ఈ 4 ఆ లక్షణాలు ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళని క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఇది చెప్తాం. భాగవతంలో కూడా ఇంకో వర్షం అట్లాగే ఎస్ఏల్ లక్షణం ప్రోక్తం వర్ణాభి వ్యంజకం తత్తేనేవి నిర్దిశేది. వాళ్ళ లక్షణాలను బట్టే మనం వాళ్ళు ఏంటనేది వాళ్ళకి ఏం క్వాలిటీ ఉన్నది ఏంటనేది వాళ్ళ గురించి మనం చెప్పగలం. వాళ్ళ లక్షణాలు తెలియకపోతే మనం చెప్పలేం. సో అది ఇక్కడ దాని అర్థం.
ఇప్పుడు 7వ వరుసది అనువాదం. కానీ ఓ బ్రాహ్మణోత్మ, నా సేనాబలం నడుపుడకై ప్రత్యేకంగా యోగ్యులైనట్టు నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. ద్రోణాచార్యుడు పెద్ద మహానుభావుడు, ఆయన తెలియదు అయ్యని తెలుసు. బట్ ఇది మన దుర్యోధన డిప్లొమసీ. దుర్యోధనుడికి కొంచెం గర్వం, వ్యంగ్యం, వెటకారంగా చెప్తున్నాడు ఇవన్నీ. నేను చెప్పేది అవతల అసలు వాళ్ళు ఎంత గట్టిగా అన్ని అరేంజ్ చేసి వచ్చారు, నువ్వేం చేస్తావు, నువ్వు అంత ముందులా చేస్తే కుదరదు, ఇక్కడ నువ్వు గట్టిగా పోరాడాలి, ధీటుగా, అప్పుడే మనం గెలవగలం, నేను కుర్చీలో కూర్చోగలను, నేను బాగా ఎంజాయ్ చేయగలను అనేది ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరితో? ద్రోణాచార్యుడితో, గురువుతో మాట్లాడుతున్నాడు. సో అది ఇప్పుడు 7వ శ్లోకం. 8వ శ్లోకం భవాన్ భీష్మస్ ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు అవతల పాండవులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటనేది చెప్పాడు. ఇప్పుడు అదే ఇప్పుడు మనం ఏ రంగం, బిజినెస్ లో అయితే మనం బిజినెస్ పెట్టే ముందు అయినా చూడాలి. అట్లాగే ఐటీ అయితే ఐటీలో కూడా మన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్, మనం ఏం తెలుసు ఏం తెలియదు. ఇప్పుడు వచ్చే మార్కెట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం నేర్చుకుని మనం ఇప్పుడు అప్డేట్ గా ఉంటేనే మనం ఈ జాబ్ లో ఉండగలం. ఇవన్నీ కూడా మనం రెండు వైపులు ఆలోచించాలి. పాజిటివ్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మనం దాంతో బాగా రాణించగలం. ఏదైనా బిజినెస్ కాదు, ఐటీ కాదు, కుకింగ్, ఏదైనా ఏ రంగంలో తీసుకున్నా అదే పరిస్థితి. ఇక్కడ కూడా దుర్యోధన అందుకే చెప్తున్నాం, ముందు వాళ్ళే ఆపోజిట్ సైడ్ పాండవులే అసలు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, ఎవరున్నారు, వాళ్ళకి ధీటుగా మనం ఎట్లా యుద్ధం చేయగలం, వాళ్ళని ఎట్లా ఎదుర్కోగలం అనేది దాని గురించి ముందు అవన్నీ వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళే ఎవరున్నారని చెప్తున్నాడు. నెక్స్ట్ 8వ శ్లోకం నుంచి ఇప్పుడు కౌరవులేపు ఎవరున్నారనేది చెప్తున్నాడు. భీష్ముడికి ద్రోణాచార్యకి ఇద్దరికి తెలుసు ఎవరున్నారు ఏంటి, ఎందుకంటే కమాండర్ ఇన్ చీఫ్ వాళ్ళకి తెలియదు ఏం లేదు ఇక్కడ. కానీ ఇది యొక్క దుర్యోధనుడి యొక్క గర్వం అనేది తెలిసిపోతుంది. దంభం. సో ఇది పనికిరాదు. ఇది దమ్మం అంటే మనకేమి అసలు మంచి కూడా ఏమి కనపడవు, మంచి లక్షణాలు ఏం కనపడవు. ప్రపంచంలో ఏం నడుస్తుందో అసలు ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేయకూడదు, ఏది చేయాలనేది కనపడదు. ఎందుకంటే ఫాల్స్ ఈగో అంటారు, ప్రౌడ్నెస్. ఇందాక చదువుతున్నాం భగవద్గీతలో 13వ చాప్టర్లో 8 to 12 శ్లోకాల్లో చెప్తున్నారు. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి అసలు నాలెడ్జ్ అంటే ఏంటి, విద్య అంటే ఏంటి. విద్యం దదాతి నమ్రత. ఎవరికైనా విద్య ఉందని అనుకుంటే వాళ్ళకి ముందు అసలు హంబుల్గా ఉండాలి. గర్వం అనేది ఉంటే అంటే నిజంగా యాక్చువల్గా విద్య రాలేదు, నిజంగా విద్య లేదు, అది పరిస్థితి. సో అదే ఈ విధంగా ఇక్కడ దుర్యోధనుడి యొక్క వ్యవహార శైలిని బట్టి అది తెలుస్తుంది. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామావి కర్ణశ్చ సోమదెత్తిస్తథైవచ. సో ఇక్కడ అనువాదం, యుద్ధం నందు ఎల్లప్పుడూ విజయం సాధించు. మీరు అంటే ఎవరితో చెప్తున్నాడు ఇది? ద్రోణాచార్య. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నది డిప్లొమసీ. కూటినాతి అంటారు ఇంగ్లీష్, తెలుగులో మర్చిపోయాను, గుర్తులేదు. సో మీరు అంటే ద్రోణాచార్య, మీరు చాలా గొప్పవంతులు, మీరు బాగా శక్తి సామర్థ్యం అన్నీ ఉన్నాయి, మీ వల్ల విజయం సాధిస్తాం, కాబట్టి మీరు బాగా గట్టిగా ఫైట్ చేయాలి, మీరే ఫస్ట్, వేరే వాళ్ళ దగ్గర మీరే ఫస్ట్ అని చెప్తున్నాడు ఇక్కడ. అది ద్రోణాచార్య దగ్గర మీరని చెప్తున్నాడు, భీష్ముడి దగ్గర మీరని చెప్తున్నాడు. సో సాధించు మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తం తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యం నందు ఉన్నారు. సో గొప్పగా చెబుతున్నాడు. ఆ గొప్పతనం ఏంటంటే నెక్స్ట్ శ్లోకం వచ్చే ఈ శ్లోకంలోనే తెలిసిపోతుంది ఏమవుతుంది. కృష్ణుడు ఏమో చెప్తున్నాడు అక్కడ ఆల్రెడీ, ఎంత గొప్పవంతులైనా వీళ్ళందరూ కూడా చనిపోతారనేది ముందుగా ఆల్రెడీ తెలిసిపోతుంది. నెక్స్ట్ వర్స్ లో వచ్చేసింది ఆల్రెడీ. అన్యేచ బహవసూరా మదర్థే తెక్త జీవిత. దీంట్లో తాత్పర్యం అర్థమైపోతుంది. నానాశాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. నువ్వు ఎంత మహాబలుడు, మహాశాలి, శక్తిశాలి అయినా కూడా ఎప్పుడైతే నీకు భగవద్ అనుగ్రహం లేదో అంతే, అయిపోయినట్టే. భగవద్ అనుగ్రహం లేనిదే మనం ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఎంతో చేద్దాం, ఇది చేస్తాం అనుకున్నా కూడా అంత కూడా ఫలితం విఫలం అవుతుంది అన్నమాట. సో అదే పరిస్థితి ఇక్కడ దుర్యోధను కూడా, భీష్ముడు కూడా, ద్రోణాచార్యుడు కూడా అదే పరిస్థితి. అన్ని వాళ్ళకి తెలుసు, ద్రోణాచార్య భీష్ముడికి తెలుసు. అది ఆ టైంకి వాళ్ళు అక్కడే ఉండాలి. ఎందుకంటే మరి భీష్ముడికి నెక్స్ట్
చనిపోయే ముందు అంపశయ్య మీద కూర్చొని కృష్ణుడు కనబడతాడు. ఎందుకంటే ఆయన ఫైట్ చేయాలి. ఆయన యొక్క రస వేరు. ఆయన ఏంటి చివల్రియస్ రసలో కృష్ణుడు చూడాలి. ఆయన ఫైట్ చేస్తా ఆయనకి చెమట ఇవన్నీ రావాలి. అప్పుడు ఆ విధంగా చూసి ఆయన బాగా ఆనందంతో అప్పుడు ఈ వదిలేస్తాడు ఈ బాడీని. అది భీష్ముడి ఆ రిలేషన్. ఈ 12 రసాలు ఉన్నాయి ఈ యొక్క రసాల్లో. ఒకటి వచ్చి మామిడి రసం, అది కాదు. ఇది యాక్చువల్ గా ఏమంటారు, ఇది మెలోస్ ఆఫ్ డివోషన్ సర్వీస్. అన్ని తెలుగులో చెప్పలేము, కొన్ని పదాలు కొంచెం కష్టం. శాంతరస, దాస్యరస, వాత్సల్య రస, మాధుర రస. అంటే తల్లి తండ్రికి ఉన్న రస ఏమంటారు, వాత్సల్య రసం అంటారు. సో వాత్సల్యత. అలాగే శాంతరస అంటే న్యూట్రాలిటీ. ఇప్పుడు రివర్, ఓషన్ కింద కృష్ణుడికి రిలేషన్ ఏంటి, ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ కాదు, ప్యాసివ్. రివర్, ఓషన్. ఇప్పుడు మనం అంటే మనుషులు కాబట్టి మనకి యాక్టివ్ గా ఉంటది, మనకి ఒక రిలేషన్, ఒక యాక్టివిటీ ఇవన్నీ చేయొచ్చు. రివర్స్, ఓషన్ అయితే ఏం చేస్తారు, ఇన్యాక్టివ్, ప్యాసివ్ గా సర్వ్ చేస్తారు. ఓన్లీ కృష్ణుడు దాంట్లో స్విమ్మింగ్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు, ఈత కొట్టడం అవన్నీ. బట్ అంత సో వేరే రకంగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. అందుకని అది శాంతరసం అంటే అది శాంతరసం. యాక్టివిటీ అంత ఇదిగా ఉండదు, ఇంటిమేట్ గా. అది శాంతరసం. దాని దాస్య రసం, హనుమంతుడు రామచంద్రుడికి ఉన్న రసం, అది దాస్య, మాస్టర్ సర్వెంట్, దాస్య రసం. దెన్ సాక్య రసం, ఫ్రెండ్షిప్, అర్జునుడు కృష్ణుడికి ఉన్న రసం సాక్య రసం. దాని వాత్సల్య, యశోద కృష్ణుడు రసం వాత్సల్య రసం. రామచంద్ర విత్ మదర్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. సో కౌసల్య, సుప్రజ, రామ. సో రాముడికి వాళ్ళ మదర్స్ ముగ్గురికి ఉన్న రిలేషన్ వచ్చి ఇదే రిలేషన్, వాత్సల్య. బట్ ఆ వాత్సల్య గోలోక బృందావనంలో కృష్ణుడికి యశోద వాత్సల్యకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇది గౌరవ వాత్సల్య అంటారు. స్టిల్ కొంచెం ఐశ్వర్య భావంతో మిళితమైంది. గోలోక బృందావనం పైకి వెళ్ళే కొద్దీ దాన్ని ఈ యొక్క భావం ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంటిమేసీ ఎక్కువ అవుతుంది, అంటే బాగా ఇంకా క్లోజ్. అది విశ్రంభ వాత్సల్యం అంటారు, విశ్రంభ. ఇక్కడ గౌరవ. అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ అయోధ్యలో తల్లిని కర్ర పట్టుకుని రామచంద్ర వెనకన్న వెళ్ళదు, అది ఓన్లీ గోలోక బృందావనం. యశోదమై కృష్ణుడిది వెనక కర్ర పట్టుకుని వెళ్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఏం దొంగతనం ఎందుకు చేస్తున్నాం, పాలు పెరుగు ఇవన్నీ. సో అది గోలోక బృందావనం, ఎందుకంటే అది అక్కడ ఇంటిమేసి ఎక్కువ. విశ్రంభ వాత్సల్య, అట్లాగే మాధుర్య. ఈ 5 రసాలు, 5 రసాలు. అట్లాగే 7 సెకండరీ రసాలు, అంటే ప్రథమ రసాలు 5. దెన్ అట్లాగే నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఉన్న రసాలు వచ్చి 7. అందులో ఒక రకం ఇది చివరి రస, హాస్య రస, బీభత్స రస, భయానక రస, చివరి రస. అంటే యుద్ధం చేసేప్పుడు వేరే వాళ్ళని చూడటం, వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు, సో అవన్నీ చూసి ఆనందం. సో భీష్ముడికి కృష్ణుడికి ఉన్న రిలేషన్ అది. ఆ ఇదిలో ఆయన చూడాలి. అటే ఏమంటే ఎట్ట యుద్ధం చేస్తాడు, ఎట్ట చూస్తాడు కృష్ణుడు ఆ విధంగా. నేను ఆపోజిట్, అదొక కారణం. చాలా కారణాలు ఉన్నాయి భీష్ముడి ఆపోజిట్ పార్టీలో ఉండటానికి, వేరే కారణాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ, సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అన్యేచ బహావసూర మద్దె తెక్త జీవ నానా శాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. అనువాదం: నా కొరకు తమ జీవితములను త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములు దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణులు కలిగిన వారు అయి ఉన్నారు. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవంతుని అనుగ్రహం ఏదైతే ఎవరికైతే లేదో, అది పాండవులు అయిపోవచ్చు, కౌరవులు అయిపోవచ్చు, వీళ్ళందరూ కూడా చనిపోవడం గ్యారంటీ అనేది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆల్రెడీ ముందే భగవద్గీత అవ్వకముందే బిగినింగ్ లోనే చెప్పేశారు ఇక్కడ. అన్యేచ బహవసుర మద్దె తెక్త జీవిత. తాత్పర్యంలో ప్రభుపాదు ఇక్కడ రాశారా, ఉంటుంది, అదే రాశా. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు తాత్పర్యంలో చూడండి. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతం దుర్యోధను కొరకు తమ జీవితమును త్యాగం చేయడానికి కృత నిశ్చయులై ఉన్నారు. తర్వాత చూడండి, వేరు మాటల్లో పాపి అయిన దుర్యోధనుని పక్షము వహించి ఉన్నందున, ఇది అసలు ఉద్దేశం,
ఎవరైతే భగవంతుని యొక్క భక్తుడి సాంగత్యంలో లేకుండా దుస్సాంగత్యంలో ఎవరైతే ఉన్నారో ఫలితం డిఫరెంట్ గా ఉంటుంది. కురుక్షేత్రం నందు వారందరూ నువ్వు మరణించి తీరుదురని ఇది వరకే నిర్ణయింపబడినది. ఇప్పుడు మనం 18వ చాప్టర్ లో చూడాలి, ఒక శ్లోకం ఉంటుంది, 13వ శ్లోకం, 18వ అధ్యాయంలో 13వ శ్లోకం. దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఏ పని చేయాలన్నా 5 అంశాలు ఉంటాయి దాంట్లో. ఆ 5 అంశాల్లో 5వ అంశం చాలా ముఖ్యమైనది, అది దేవుడి అనుగ్రహం. మిగతా అంటే మనం బలం. ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే మంచి ప్లేస్ తీసుకుంటాం, డబ్బులు పెడతాం, జనాలు పలుకు అన్నీ ఉంటాయి, మన సిబ్బంది అన్నీ తయారు చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా అన్ని చేస్తాం. దేవుడి యొక్క అనుగ్రహం లేదు, ఏమవుతుంది? చేయలేము, ఏం చేయలేం. సో ఇవన్నీ ఉన్నా కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే ఏమన్నా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అది కాబట్టి దైవ బలం గ్యారంటీ ఉండాలి. 18వ చాప్టర్ లో 13వ శ్లోకం చెప్తున్నారు, ఈ 5 అంశాలలో దైవం అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తులేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తాను ఆ శ్లోకం, 13వ శ్లోకం, ఇంపార్టెంట్ శ్లోకం. సో ఎవరిని అడిగితే మనం చెప్పగలగాలి. 10వ శ్లోకం, అపర్యాప్తం తదస్మాకం. ఇప్పుడు ఈయన పాండవుల్ని ఎంత కింద పెట్టి చూస్తున్నాడు. ముందు నుంచి భీష్ముడు అర్జునుడు అంటే చాలా చులకన దుర్యోధనుడికి, వాళ్ళేం గెలుస్తారు, అంత సీన్ లేదు వాళ్ళకనే ఉద్దేశం ఉంది. అందుకే ఇక్కడ ఆ విధంగా మాట్లాడుతున్నాడు. భీష్ముడు నువ్వు అసలు చాలా గ్రేట్, చాలా బలశాలి, నీ ముందు వీళ్ళిద్దరూ నిజంగానే ఒక రకంగా చూస్తే నిజమే. అందుకే పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు భాగవతంలో, మా మా గ్రాండ్ ఫాదర్ అంటే పెద్ద తండ్రి. సో అర్జునుడు వీళ్ళందరూ కూడా గెలవడానికి అసలు ఆస్కారం లేదు. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు వీళ్ళు ఎంత మహా బలశాలి, వాళ్ళ ముందు ఎవరు గెలవటానికి అసలు ఆస్కారమే లేదు. వాడు గెలిచారంటే ఒకటే కారణం, కృష్ణుడు ఉండబట్టి వాళ్ళు గెలిచారు. సో అదే ఇక్కడ మేము భగవద్గీతలో మనం నేర్చుకోవాల్సినది, కృష్ణుడు ఎవరి పక్కన ఉన్నారో, ధర్మం ఎవరి పక్కన ఉందో వాళ్ళకే ఫలితం, మంచి ఫలితం అనేది ఉంటుంది అనేది చెప్పబడింది. అందుకే మనం భగవంతుని యొక్క ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో అవి మనం ఫాలో అవ్వాలి. భగవద్గీతలో మన వ్యవహార శైలిలో అది మనం మార్పులు చేర్పులు చేసుకుని దాని అనుగుణంగా మనం రోజు చేయాలన్నమాట. అపర్యాప్తం తద్ అస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తత్ అయితే ఏమే పర్యాప్తం మే తేషాం బలం భీమాభిరక్షితం. సో అనువాదం, మన సైన్య బలం లెక్కింప వీలు లేనిదిగా ఉన్నది, మరియు మనం పితామహుడు భీష్మునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాం. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితిగా ఉంది. అంటే చెప్తున్నాడు, భీష్ముడు అసలే ముసలాడు అయిపోయాడు, ఆయనకి ఇప్పుడు మనం అందరం కూడా ఒక అన్ని పర్ఫెక్ట్ గా అన్ని అరేంజ్ చేసి ఆయనకి మన రక్షణ చేసి ఆయన కాపాడుకో. ఎందుకంటే ఆయన ముందు ఎవరితో యుద్ధం చేస్తుంటాడు, వెనక నుంచి వీళ్ళు ఎవరో వచ్చేసి ఆయన చంపేస్తారు, మరి అప్పుడు ఆయన మనం కాపాడుకోవాలి. సో కాబట్టి మన అందరం కూడా చాలా జాగరూకతతో మనం యుద్ధం చేస్తేనే అప్పుడు మనం గెలుస్తాం. భీష్ముడిని కూడా మనం సురక్షితంగా ఉంచుకోవాలనేది చెప్తున్నాడు. ఎవరికి? భీముడికి, ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు ఇవన్నీ. ఆయన కమాండర్ ఇన్ చీఫ్ ఆయనే, ద్రోణాచార్యుడే. ఒకళ్ళు 18 రోజులే జరిగింది యుద్ధం. ఈ కురుక్షేత్రం ఇవాళ రేపున రష్యా ఉక్రెయిన్ ఈ కలియుగంలో యుద్ధాలన్నీ డిఫరెంట్ ఉంటాయి. అప్పుడు యుద్ధం అట్లా ఉండేది కాదు. ఏ యుద్ధం అయినా కూడా మాక్సిమం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఇది 18 రోజులు. ఎందుకంటే పెద్ద యుద్ధం కాబట్టి మహాభారతం అన్నారు. అందుకే దీన్ని 18 రోజులే జరిగింది. 18 ఎంతమంది? 64 కోట్ల మంది, 1 2 కాదు, 64 కోట్ల మంది. 11 అక్షౌణీయులు కౌరవుల వైపు, 7 అక్షౌణీయులు పాండవుల వైపు, 18. ఈ ఆల్రెడీ ఈ యొక్క శ్లోకంలో అది చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మొత్తం వీళ్ళేపు వాళ్ళే, వీళ్ళని లేదు వాళ్ళని లేదు, వీళ్ళందరూ ఆల్రెడీ కృష్ణుడు చెప్తున్నాడు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తథా ఆత్మానం సృజామ్యం. ఎవరైతే అధర్మం, వీళ్ళందరూ చాలా మంది క్షత్రియులు ఉన్నారు, రాజులు ఉన్నారు, బట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. యుద్ధం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ కారణం కోసం, వాళ్ళు ఎంజాయ్ చేయడం, వాళ్ళ సుఖం కోసం వాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళందరినీ ఒక్క టైంలోనే మొత్తం వీళ్ళందరినీ
ఆ, ఇది పరిసమాప్తం చేయాలి అంటే వాళ్ళని కొందరు చంపించాలి. అప్పుడు ఏం చేయాలి? యుద్ధం. సో కృష్ణుడు ఆల్రెడీ ప్లాన్ చేశాడు. వీళ్ళందరినీ, ఎందుకంటే అధర్మంతో వ్యవహరిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఒకే టైం. ఇది ఎట్లాగో ఇప్పుడు యుద్ధం జరిగేది గ్యారెంటీ. వీళ్ళెవరు వింటలేదు. దుర్యోధన ధృతరాష్ట్రులు ఆయన చేయగలిగింది చేశాడు, ఆయన ట్రై చేశాడు, వీళ్ళెవరు వింటలేదు. కాబట్టి యుద్ధం అనివార్యం అయిపోయింది. సో దాంతో పాటు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళ సేమ్ అదే లెవెల్లో అదే పొజిషన్ లో వాళ్ళు దుర్యోధన ధృతరాష్ట్రులు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటేపు ఇటేపు. సో అందరూ కలిసి ఒక్కసారి ఈ యుద్ధంతో మొత్తం అందరూ చనిపోతారు. ఓన్లీ పాండవులు మిగులుతారు. ఓన్లీ ఇంకో 5-6 మొత్తం 10-20 మంది కంటే ఎక్కువ ఎవరు మిగల. మొత్తం 64 కోట్ల మంది రెండేపులో కూడా అందరూ చనిపోయారు. సో ఇంక్లూడింగ్ కొంతమంది ఈ చాలా మంది డెమిగాడ్స్ వేరే వేరే పొజిషన్ నుంచి హైయర్ ప్లానెట్ నుంచి వచ్చారు ఈ యుద్ధానికి, యుద్ధంలో పాల్గొంటాను. సో కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు వెనకాల పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అభిమన్యుడు టైం అయిపోయింది. ఎవరు అందుకే సుభద్ర ద్రౌపది అని చెప్తున్నారు ఇందాక అంతకుముందు శ్లోకం. అంటే సుభద్రుడు కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడు కూడా చనిపోదు, ఎందుకంటే అభిమన్యు టైం అయిపోయింది. ఆయనకి 2 ఏళ్ళు ఎంత టైం ఉంది. ఆ టైం వరకు ఇక్కడ ఉన్నాడు. ఆ టైం అయిపోయింది ఆ యుద్ధానికి. ఆయన అందుకే ఆయన పొజిషన్ లో ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ బాడీ వదిలేసి నెక్స్ట్ బాడీ తీసుకున్నాడు హెవెన్లీ ప్లానెట్ లో, స్వర్గంలోకంలోకి వెళ్ళిపోయాడు. ఆయన పొజిషన్ లోకి ఆయన వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ కూడా అందుకే కొన్ని చాలా కారణాలు ఉంటాయి. ఈ కారణాలు తెలుసుకోవాలంటే మనం శాస్త్రంలో ఏం చెప్పారు అనేది దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. లేకపోతే స్పెక్యులేషన్ అయిపోతుంది. ఎవరైనా ఏదైనా చెప్తారు కారణం, అట్లా మనం నమ్మటానికి వీల్లేదు. శాస్త్రంలో ఏం చెప్పారు, ఆచార్యులు ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుని దాని ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. అనువాదం. మన సైన్య బలం లెక్కింప వీల్లేదుగా ఉన్నది, మరియు మనం పితామహ భీష్ముడి సంపూర్ణంగా రక్షింపబడుతున్నాం. సో భీష్ముడు అంటే భీష్ముడు వల్లే మెయిన్ గా దుర్యోధను ధృతరాష్ట్రకి ధీమా ఏంటంటే మెయిన్ భీష్ముడు, ద్రోణుడే, కర్ణుడు. మెయిన్ భీష్ముడే ఫస్ట్. ఎందుకంటే 400 ఏళ్ళు ఆయన జీవించాడు. 400 ఏళ్ళు, 1-2 కాదు. మళ్ళీ ఆయన బ్రహ్మచారి, అసలు మ్యారేజ్ చేసుకోవాలా, ఎంతో మందితో యుద్ధం చేశాడు. ఆయనకి ఎదురు ఎవరు వెళ్ళలేరు. పరశురాముడితో పరశురాముడి నుంచి నేర్చుకున్నాడు, పరశురాముడితో కూడా యుద్ధం చేశాడు. అంతటి మహాశక్తిశాలి. సో కాబట్టి అందుకే ధీమా ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి. ధృతరాష్ట్రుడు కూడా గ్యారంటీ గెలుస్తుంది. భీష్ముడు ఉన్నాడు మనకేముంది గ్యారంటీ గెలుస్తారు అనే ధీమాతో ఇక్కడ కూడా. అందుకే ఆ దుర్యోధన కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితంగా ఉంది. భీముడిని చులకనగా చూస్తున్నాడు. అక్కడ కమాండ్, ఇక్కడ భీష్ముడు మెయిన్, అక్కడ వాళ్ళ వైపు పాండవుల వైపు భీముడు. భీముడు ఏముంది, భీష్ముడు ఉంది, భీముడు నథింగ్. ఆయన చాలా చిన్న, ఆయన పెద్ద శక్తి లేదు. దీంతో కంపేర్ ఆయనకేం శక్తి ఉంది అనేది చెప్తున్నాడు ఇక్కడ. మరి ఇండైరెక్ట్ గా ఆల్రెడీ చెప్పేశారు ముందు శ్లోకంలో. వీళ్ళందరూ కూడా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కౌరవులు మొత్తం అసలు ఒక్కళ్ళు కూడా మిగలరు. ఓన్లీ అయితే కృపాచార్యను ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళ చదువు మొత్తం అందరూ చనిపోతారు. పాండవులు కూడా ఓన్లీ పాండవులు, సాత్వికి, 2-3 మొత్తం అందరూ చనిపోతారు అనేది అక్కడ ఆల్రెడీ చెప్పేశారు. శ్లోకంలో వచ్చేసింది. ఎందుకంటే సరస్వతి ద్వారా మనం ఏం మాట్లాడుతున్నామో మన కంట్రోల్ ఉండదు. అన్ని మన వ్యవహారం, మన అంతకుముందు పాప పుణ్యాలను బట్టి మనం ఏం మాట్లాడతామో ఏం జరుగుతుంది అనేది అన్ని మన కంట్రోల్ లేవు. ప్రతి మన యొక్క అంగాల్లో మన కళ్ళు, ముక్కు అన్నిటికీ కూడా డెమిగాడ్స్ ఉన్నారు, అన్ని కంట్రోలింగ్ కి. సో మనం చేసిన కర్మను బట్టి, భౌతిక కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు చెప్పిన విషయాలను మనం పాటించి మనం ఫాలో అయితే అప్పుడు అది ఏమవుతుంది, ఏ కర్మ అవుతుంది? రోజు చేసే మామూలు కర్మ కూడా భౌతిక కర్మ అంటే మొహం కడుక్కోవడం, బాత్రూమ్కి వెళ్ళడం, స్నానం చేయటం, ఆఫీస్ పని చేయటం, ఫ్యామిలీ సర్వ్ చేయటం, ఇవన్నీ కూడా మామూలు కర్మ మామూలుగా అయితే. బట్ అది భగవంతుని కోసం, భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు కాబట్టి మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? భగవద్ అర్పిత నిష్కామ కర్మ అవుతుంది. మామూలుగా అయితే భౌతిక కర్మే. బట్ ఎప్పుడైతే మనం భగవంతుని మనం యాడ్ చేస్తాం, ఆయన కోసం, ఆయన ఇచ్చాడు కాబట్టి, ఇది ఈ తల్లి, తండ్రి, పిల్లలు ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. మనం అంతకుముందు ఏదైనా చేయండి, ఆయన ఇచ్చాడు కాబట్టి మనం అవన్నీ టేక్ కేర్ చేయాలి. ఆయనకు అనుగుణంగా ఆయనకి సర్వ్ చేస్తున్నాం అని అనుకుని చేసినప్పుడు అది ఏమవుతుంది, ఏ కర్మ అవుతుంది? అప్పుడు భగవద్ అర్పిత కర్మ అవుతుంది. ఆ ఫలితం ఏమవుతుంది? మనకేం బాండేజ్ రాదు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ మానవ జన్మ వేరే జన్మ తీసుకోవడం అనేది ఉండదు. పురుషార్థం, పంచమ పురుషార్థం వస్తుంది. అంటే కృష్ణ ప్రేమ, అంటే వైకుంఠంలోకి వెళ్తాం. ఈ మళ్ళీ
ఈ మానవ జన్మ ఈ జడ జగత్తులో మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది ఉండదు. సో అది భగవద్గీత చెప్పబడింది మెయిన్ గా దాని కారణం వల్లే. భౌతిక కర్మని ఆధ్యాత్మిక కర్మ భగవద్ అర్పిత నిష్కామ కర్మ ఎలా చేయగలం అనే దాని గురించే భగవద్గీత చెప్పారు. అసలు 18 అధ్యాయాలు, ఈ 700 శ్లోకాలు గంటలో చెప్పింది ఈ కురుక్షేత్రంలో అసలు దీని గురించే. ఇదే మెయిన్ పాయింట్. ప్రతి ఒక్క అధ్యాయం కూడా ఇదే ఆ ఉద్దేశంతో మనం నేర్చుకోవాలి. రకరకాల అంశాలు చెప్పారు, బట్ మెయిన్ అంశం ఇదే. మన కర్మని, మన యొక్క కర్మలు ఏ విధంగా మనం మార్పు చేసుకోవాలి, భగవద్ అర్పితం ఎలా చేయగలగాలనేది ఆ పరిజ్ఞానమే మన విజ్ఞానం పరిజ్ఞానం అంటారు. జ్ఞానం అందరు ఇస్తారు, స్కూల్కి వెళ్తే చెప్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు, ఇదంతా మామూలు. ఈ ఏమంటారు మెటీరియల్ జ్ఞానం, ఇవి పనికిరావు. మన ఈ ప్రపంచం నుంచి మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే భగవంతుని నుంచి వచ్చిన జ్ఞానం అది నేర్చుకోవాలి. భగవంతుని యొక్క భక్తుడు మనం చెప్పిన దాని నుంచి నేర్చుకోవాలి. భగవద్గీత నుంచి, శ్రీమద్ భాగవతం నుంచి. అదేమవుతుంది అప్పుడు భగవద్ అర్పిత, అప్పుడు అది విజ్ఞానం అవుతుంది. జ్ఞానం నుంచి విజ్ఞానం అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. డాక్టర్, యాక్టర్ వీళ్ళందరూ చెప్పేదంతా ఇన్ఫర్మేషన్. అంటే హృదయం ఏమి మార్పు రాదు, వీళ్ళందరూ ఇది ఓన్లీ బిజినెస్ అవుతుంది. బట్ ఎప్పుడైతే భగవంతుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ యథాతథంగా మనం ఎప్పుడైతే ఫాలో వస్తాం అప్పుడు అది భగవద్ అర్పితం అవుతుంది. దాని హృదయంలో మార్పు వస్తుంది. అది మెయిన్ గా భగవద్గీత మెయిన్ ముఖ్య అంశం అదే. అందుకే సత్సాంగత్యంలో ఈ భగవద్గీత భాగవతం అనేది వినాలి, చదవాలి. అప్పుడు దాని ఫలితం వేరేగా ఉంటుంది. పరీక్ష ఎవరి దగ్గర నుంచి ఉన్నారు, సొంత చదివాడు, ఇంట్లో కూర్చున్నాం. సుఖదేవ్ గోస్వామి చదివాడు. సో భగవద్గీత ఎవరు, వ్యాసదేవ్. సంజయుడు ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ఇదంతా? సంజయుడు చెప్తున్నారు. ఎవరికి? ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. సంజయుడు ఎట్లా చెప్తున్నాడు? వ్యాసదేవుడికి ఆయన సర్వ్ చేశాడు కాబట్టి గురువు యొక్క బలంతో శిష్యుడు చూస్తున్నాడు. ఆయన అక్కడ లేడు, ధృతరాష్ట్రుడి పక్కన హస్తినాపురంలో ఉన్నాడు. మరి అక్కడ మొత్తం అక్కడ యుద్ధం ఏమవుతుంది కురుక్షేత్రంలో, కృష్ణుడు అర్జునుడితో ఏం మాట్లాడుతున్నాడు అన్నీ చెప్తున్నాడు పోసుకొచ్చినట్టు. అంటే ఎంత బలం ఉంది, ఎంత భగవద్ అర్పిత కర్మ చేశాడు కాబట్టి ఆయనకు వ్యాసదేవి ఈయనకి ఇచ్చేసాడు మొత్తం అంత శక్తి. కాబట్టి మనకు అన్ని ఏమవుతుంది అనేది ముందు ఆల్రెడీ తెలుసు. సంజయుడికి ఆల్రెడీ తెలుసు రిజల్ట్, ఫలితం ఆల్రెడీ తెలుసు. ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా చనిపోయేవాళ్లే. ఆయన కూడా ధృతరాష్ట్రుడికి ఎంత అందుడు అంటే ఆధ్యాత్మిక అందుడు, భౌతిక కూడా అందుడు. ఈవెన్ అంతా అది యుద్ధం అయిపోయింది, అప్పుడు కూడా ఏం తెలిసి రాదు. మనకు కూడా అదే అవుతుంది చాలాసార్లు. ఆల్రెడీ మనకి చాలా రకాలైన ఇబ్బందులు, చాలా రకాలు నడుస్తూ ఉంటాయి. మనం ఇంకా అయినా కూడా మనకేమి హృదయంలో మార్పు రాదు, ఏం అర్థం కాదు మనకి. ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు జరిగింది, అసలు ఏ కారణం వల్ల జరిగింది, ఇప్పుడు మనం ఏం మార్పు చేసుకోవాలనేది అర్థం కాదు మనకి. ధృతరాష్ట్రుడు కూడా అదే అయింది. అంత యుద్ధం అయిన తర్వాత కూడా ఎన్నో ఏళ్ళు మళ్ళీ విదురుడు వెళ్ళి మొత్తం అంతా ఆయన పొలిప్లేదాన్ని చుట్టి వెనక్కి వచ్చినాడు. అప్పుడు చూస్తాడు, నువ్వు ఇంకా ఇన్ని రోజులు అయిన తర్వాత ఇంకా పాండవుల దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గర అన్నది తింటున్నాడు. అసలు ఏమన్నా నీకు బుద్ధి ఉందా? అసలు నీ జీవితం అసలు ఏమనుకున్నా, ఏంటి మానవ జన్మ ఊరికే ఇట్లా కూర్చొని తింటాం అనుకున్నావా ఏంటి అసలు అనేది ఆయన బాగా గట్టిగా ఇక్కడ ఎన్నేళ్ళలోనే నీకు ఆల్రెడీ నువ్వు ఏ రోజైనా ఏదైనా అవ్వచ్చు. సో ఇట్లా చేస్తే కుదరదని నువ్వు యోగా చేయాలని ఆయన క్రియాయోగా వేరే యోగా స్పెసిఫిక్ గా భగవంతుడికి విలీనమైన యోగానే, భగవంతుడికి అర్పేయమైన యోగా అదో. ఆ పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడి గాంధారికి చేయగలిగినటువంటిది విదురుడు మహాజన్. ఆయనకు తెలుసు ఆ టైంకి ఆ ప్లేస్ కి ఆ సర్కమ్స్టాన్స్ లో ఏది కరెక్ట్, ఏది చేస్తే వాళ్ళకి ఫలితం వస్తుంది అనేది. అదే వాళ్ళు ఏది చేయగలరు, వాళ్ళ దగ్గర ఎంత శక్తి దానికి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్. సో వాళ్ళిద్దరికి సరిపోయేనట్టుగా విదురుడు చెప్పాడు, ఫలానాది ఫలానా విధంగా చేయాలి. సో వీళ్ళిద్దరూ వదిలేసి ఇమీడియట్ గా ఎవరికి చెప్పలా, రిజిస్టర్ మహారాజు కూడా చెప్పలా. ఆయన కంగారు పడతాడు. నెక్స్ట్ డే చూసి వీళ్ళు ఎవరు లేరు, ఏమైంది, ఎటు వెళ్ళాడిన ధృతరాష్ట్రుడు అని అంత ఆందోళన చెందుతారు. బట్ తర్వాత తెలుస్తుంది ఏమైంది అనేది. సో అందుకే సతసాంగత్యంలో చేయాలన్నమాట. విదురుడు వలన ధృతరాష్ట్రుడికి ఉపయోగం. కృష్ణుడు చెప్పాడు, వీళ్ళందరూ చెప్పాడు, ఆయన ఏమవ్వాల అంటే ముందు ఆయనకి ఇవన్నీ అవ్వాలి, ఈ యుద్ధం అవ్వాలి, ఇవన్నీ కూడా ఆయన చూడాలి. కొన్నిసార్లు ఈ కర్మ అనేది నశించాలి ముందు. ఈ పాపం ఏదైతే చేసామో అది ముందు పోవాలి. అందుకే ఒక్కోసారి ఇవి అవుతుంటాయి, ఒక్కోసారి ఏలో కాలో ఏదో దెబ్బ తగులుతుంది, ఏదో ప్రమాదం అవుతుంది, చాలా రకరకాలు అవుతాయి. ఎందుకంటే ఇది పాపం అంతా పోవాలి, పాపకర్మ అనుభవించాలి. అప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది, అప్పుడు లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. చాలాసార్లు ధృతరాష్ట్రుడు కూడా అదే అయింది.
అది అయిన తర్వాత కానీ ఆయనకి తెలిసి రాల. చాలా తర్వాత దాని తర్వాత కూడా చాలా టైం పట్టింది. అప్పుడు విదురుడు వచ్చి ఆయనకి జ్ఞానోదయం అప్పుడు కానీ అలగల బల్బు. అప్పుడు వదిలేసి నిజమే నువ్వు చెప్పింది కరెక్ట్ అని అప్పుడు ఇద్దరు కలిసి వదిలేసి యుధిష్ఠిర మహారాజు హస్తినాపురం నుంచి వదిలేసి ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ పర్ఫెక్షన్ లైఫ్ పర్ఫెక్షన్ దాన్ని ది ఎంటర్ ఇంటూ స్పిరిచువల్ వరల్డ్ విదురుడు వల్ల. విదురుడు లేకపోతే అయ్యేది కాదు. సో అందుకని ఎప్పుడైనా భగవంతుడి యొక్క భక్తుడు అనుగ్రహం ఉంటేనే ఏదైనా అవుతుంది. సో డెమిగాడ్స్ కూడా అందుకే సదాశివుడు హనుమంతుడు వీళ్ళందరూ వీళ్ళ అనుగ్రహం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్వ్ చేస్తున్నారు. హనుమంతుడు రామచంద్రుడు సర్వ్ చేస్తున్నాడు, సదాశివుడు ఎప్పుడు రామచంద్రుడు ఇష్టదేవుడు వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. కూడా వాళ్ళని మనం ఆ విధంగా సర్వ్ చేస్తే అదేనా ఉపయోగపడుతుంది. వాళ్ళని మనం మాస్టర్ కింద సర్వ్ చేస్తే ఉపయోగం ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే సదాశివుడు ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి, హనుమంతుడు ఏం చెప్పాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. హనుమంతుడు ఆయన పూజిస్తే ఆయనకి మెయిన్ ఇది ఉంది, ఆయనకి ఎవరు పూజ ఆయన రాముడు పూజిస్తున్నాడు. రాముడి గురించి మనం తెలిస్తే హనుమంతుడికి ఆయన మనకు చెప్తాడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది. ఎందుకంటే ఆయన మాస్టర్ ఎవరు? రాముడే. శివుడు మాస్టర్ ఎవరు? కృష్ణుడు, రాముడే ఆయన కూడా. సో అది మనం తెలుసుకుని మనం ఆ విధంగా మనం కూడా ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడో మనం ఆయన ఫాలో అయితే అప్పుడు మనకి శక్తి అన్నీ వస్తాయి, మంచి ఫలితం వస్తుంది. లేకపోతే మన మార్పులు చేర్పులు చేసుకోలేము, భగవద్ అర్పితం అవ్వదు. అప్పుడు అది మామూలు భౌతిక కర్మ అవుతుంది. చాలా మంది చాలా వేరే విధంగా పూజిస్తారు. బట్ ఆ పూజలన్నీ కూడా ఫలితం ఇలా ఇక్కడ కాకపోతే స్వర్గంలో ఎంజాయ్ చేస్తాం. బట్ అంతకంటే ఫలితం ఉండదు. బట్ ఎప్పుడైతే విష్ణువు రాముడు కృష్ణుడికి మనం చేస్తే అప్పుడు ఇది భగవద్ అర్పితం అవుతుంది. అప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలిగే ఛాన్స్. లేకపోతే ఇక్కడ నుంచి, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ లేదు. డెమిగాడ్స్ కి ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఇవ్వగల శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఇది వచ్చి విష్ణువు రాముడు కృష్ణుడు ఇవ్వాల్సిందే. సో అందుకే ఎక్కడ భగవద్గీతలో ఎక్కడ చెప్పరు. 7వ చాప్టర్ లో చెప్తున్నారు అధ్యాయంలో వేరే అన్ని పూజలు చేస్తే ఉపయోగం ఉండదని. ఓన్లీ స్వర్గలోకం, తర్వాత పై లోకాల్లో వెళ్తాం. ఇక్కడే భూ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం, భూమండలం తిరుగుతూ ఉంటాం పైకి కిందకి, మానవ జన్మ లేకపోతే వేరే జన్మలు ఎత్తుతూ ఉంటాం. అంతేగాని ఇంతకంటే మార్పు ఏమి ఉండదు. సో కాబట్టి అది తెలుసుకుని మనం దానికి అనుగుణంగా మనం పాటించాలి బేసిక్ అది. లేకపోతే ఇప్పుడు ఈ యుద్ధంలో ఏమవుతుంది, ఆ టేపు 2 టేపు చాలా మంది ఉంటారు డెమిగాడ్ వర్షిప్. ఏమైంది ఫలితం వేరేగా. కృష్ణుడు చెప్పింది వ్యాసదేవి చెప్పినది ఏం ఆశ్రయించలేదు, ఏం పాటించలేదు. ఏమైంది ఫలితం? దుర్యోధనుడికి ఏం ఫలితం వచ్చింది, ధృతరాష్ట్రుడికి ఏం ఫలితం వచ్చింది. సో మనకు కూడా అదే అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించి భగవద్గీత ఏం చెప్తున్నారు, భాగవతంలో ఏం చెప్తున్నారు, ఉపనిషత్తులు ఏం చెప్తున్నారు, వేదాల్లో కూడా అదే చెప్తున్నారు. అక్కడ కాకపోతే అన్ని అంటే ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చు, ఆ విధంగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకరకాలు చెప్పి చివరికి అప్పుడు మన జీవితం అయిపోతే మనం ఇంకో జన్మ ఎత్తాలి. అందుకే ఆ వేదాలన్నిటి అంశాలు అంతా మొత్తం ఏమంటారు కండెన్స్డ్ గా భగవద్గీత ఉంది. గీతోపనిషత్తు 108 ఉపనిషత్తులు ఏదైతే చెప్తున్నా అది అన్నింటినీ కూడా సమరైజ్ చేసి ఈ యొక్క గీతోపనిషత్తులు చెప్పారు. అందుకని భగవద్గీత అయితే ఇంకా మీరే మిగతా ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, అన్ని దీంట్లోనే చెప్పేశారు. మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, సో అనేది ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు, ఏ విధంగా చేయాలి, ఏ ఇంటెన్షన్ చేయాలి, సో అనేది అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ ఒక్కో వర్స్తో. నెక్స్ట్ వర్స్ ఒక 2 వర్స్లు అయితే ఫస్ట్ సెక్షన్ అయిపోతుంది. 11వ వర్స్. అయినేచు సర్వేషు యథా భాగం అవస్థిత భీష్మం ఏవాభిరక్షంతో భవంత సర్వ ఏవహి అనువాదం. సేనా వ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానంలో నిలిచి ఉండి మీరు పితామహుడైన భీష్మదేవుని సంపూర్ణ రక్షణను కూర్చవలసి ఉన్నది. ఇది స్టిల్ ఇంకా ధృతరాష్ట్రుడే చెప్తున్నాడు ఇదంతా. దుర్యోధనుడు చెప్తున్నాడు భీష్మ ఎవరికి, భీముడి ద్రోణాచార్యుడు దుర్యోధన గీత ఇంకా 13వ శ్లోకం వరకు దుర్యోధనుడే చెప్తున్నాడు. ఏమని ఇప్పుడు భీష్ముడు అసలే ముసలాయన, ఈయనకి మనం రక్షించాలి కాబట్టి మీరు అందరూ కూడా పాండవులు చూసారు దృష్టదేవుడు ఏ విధంగా చక్కగా అరేంజ్ చేశాడు, ఎవరెవరు ఏ పొజిషన్లో ఎక్కడ ఉండాలి అనేది. మరి మనం కూడా మీరు జాగ్రత్తగా ఆయన కాపాడండి, ఈ పొజిషన్లో ఆ పొజిషన్లో స్ట్రాటజిక్ గా ఈ గేమ్స్ లో కూడా ఏది క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటిలో కూడా ఎక్కడ ఎవరు ఏ ప్లేస్ లో ఉండాలని చెప్తారు. ఆ విధంగా యుద్ధంలో కూడా అంతే, యుద్ధ రంగంలో కూడా ఎవరు ఏ పొజిషన్ లో ఉంది స్ట్రాటజిక్ పాయింట్స్ అంటారు. ఎందుకంటే
మన జీవితంలో కూడా మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఓకే, జీవితం ఇన్నేళ్ళు అయిపోయింది ఆల్రెడీ, ఇంకెన్నేళ్ళు ఉంటాం మనకు తెలియదు, టైం దగ్గర పడుతుంది. మరి దానికి ఏం చేస్తాం, ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు చేసే పని ఏంటి? మనకి శాస్త్రం ఏముంది, మ్యాన్ ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్. వేరే వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే, బట్ మనం ఏం చేయాలనేది మనం తెలుసు. ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మన జీవితం మన చేతిలో ఉంది, వేరే వాళ్ళ చేతుల్లో లేదు, మన చేతిలో ఉంది. మనం డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏది చేస్తే మనకి చివరికి మన ఫలితం బాగుంటుంది అనేది. అది ఎవరు చెప్తున్నారు? ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నారు. ఏ విధంగా చేస్తే మనకు అంతిమ ఫలితం బాగొస్తుంది అనేది 8వ చాప్టర్లో చెప్తున్నారు, అటైనింగ్ ద సుప్రీం. కృష్ణుడి చేరే మార్గం ఏంటి అనేది చెప్తున్నారు ఆయన 8వ అధ్యాయం నుంచి. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో అదే, మొత్తం ప్రతి అధ్యాయంలో అదే చెప్తున్నారు. బట్ అక్కడైతే డైరెక్ట్ గా, ఎక్స్ప్లిసిట్ గా, డైరెక్ట్ గా చెప్తున్నారు ఆ 7 నుంచి 12లో. ఇక్కడ మిగతా అన్ని ఇండైరెక్ట్ గా చెప్తా ఉంటారు. అది ఇక్కడ ఒక మెయిన్ అది అనువాదం. స్నేహ వ్యూహం నుంచి మనకి స్ట్రాటజీ ఉండాలి లైఫ్ లో. ఇక్కడైతే ఏ విధంగా మనకు స్ట్రాటజికల్ గా దుర్యోధనుడు ద్రోణాచార్యుడు చెప్తున్నాడు భీష్ముని మనం ఎట్లా కాపాడాలి. ఇప్పుడు మన జీవితంలో మనం కాపాడుకోవాలంటే, ఇప్పుడు మనం మీరంతా వ్యవసాయం చేసి ఉంటారు, లేకపోతే ఇంట్లో కూరగాయలు పండించుంటారు, ఏదో ఒకటి టమాటా వంకాయ ఏదో ఒకటి వేసి ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం? చుట్టూ కొంచెం కంచె ఏదో ఒకటి వేస్తాం. ఎందుకంటే కుందేలో లేకపోతే కుక్కలో ఏదో ఒకటి వచ్చేసి పాడు చేసి తినేయగలం, అవి పెరిగేప్పుడు చిన్నప్పుడు. ఆ విధంగానే మన స్ట్రాటజీ ఎట్లా ఉండాలి? మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏది? ఈ భగవంతుని మార్గంలో వెళ్ళాలంటే మరి మనం మన యొక్క ఎవరితో సహవాసం చేయాలి, ఎంతవరకు సహవాసం చేయాలి, ఏ లెవెల్లో సహవాసం చేయాలి, మన యొక్క డబ్బులు ఏ విధంగా ఎక్కడ ఎట్లా స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా స్ట్రాటజీ మనకు తెలియాలి. మనం కూడా ఆలోచించి జాగ్రత్తగా భగవద్గీతలో ఎలా చెప్పబడింది ఆ విధంగా అనుగుణంగా మార్పులు చేసుకుందాం. ఆ స్ట్రాటజీ మనం ఫాలో అయితే దెన్ అది మనకి మంచి ఫలితాలను వస్తాం. అందుకని ఇది దాని అర్థం, నిగూఢ అర్థం. డైరెక్ట్, ఇండైరెక్ట్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ గా యుద్ధంలో ఏం జరుగుతుందని తెలుసు, బట్ మన ఉపయోగం ఏంటి మరి? భగవద్గీత యుద్ధంలో అవును, అది హిస్టరీ, అది అయిపోయింది ఆల్రెడీ. అది తెలుసుకుని ఏం చేస్తాం మనం? దాని అర్థం వచ్చి మన లైఫ్ లో ఏ విధంగా చేయాలనేది ఇక్కడ ఆల్రెడీ ఇండైరెక్ట్ చెప్తున్నాం. ఈ యొక్క తాత్పర్యం దాని ప్రకారంగా మన మార్పులు చేర్పులు చేయాలన్నమాట. సేనా వ్యూహ ద్వారం నందులు మీ ముఖ్య స్థానంలో నిలిచి ఉండి మీరు పితామహుని భీష్మదేవుని సంపూర్ణ రక్షణ కోర్చవలసి ఉంది. సో మనం కూడా ఇప్పుడు కృష్ణుడిని మన మధ్యలో పెట్టి మన జీవితం కనుక ఆ విధంగా చేసుకుంటే ప్రతి పని మనం ఏదైతే చేస్తున్నాం అప్పుడు మనకంతా సంపూర్ణం అవుతుంది, ఫలితం మంచిగా ఉంటది అనేది చెప్తున్నారు బేసిక్ ఇండైరెక్ట్ గా. దుర్యోధనుడు చెప్పినా కూడా ఎన్నటికీ మనకు డిఫరెంట్ మీనింగ్ దానికి. అసలు యాక్చువల్ గా దాని యొక్క తాత్పర్యం భాష్యం మనం చదివితే మనకు అర్థం అవుతుంది ఏ విధంగా ఎందుకు చెప్పారనేది. 12, 13. నెక్స్ట్ 12. తస్య సంజనయం హర్షం కురు వృద్ధాపితామహ సింహనాదం వినద్యోచ్చే శంఖం దద్వో ప్రతాపం. ఇక్కడ తెలిసిపోతుంది, సంజయుడికి ఆల్రెడీ అర్థమైంది ముందే, ఆయనకు తెలుసు ఆల్రెడీ ఏమవుతుంది అనేది, అందుకే ఆయనకి నవ్వుతున్నాడు. తస్య సంజనయం హర్షం, హర్షం అంటే నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు? అబ్బాయి నువ్వేదో అనుకుంటున్నావు, మీ అబ్బాయి గెలుస్తాడు, నువ్వు ఆయన కుర్చీలో కూర్చుని చక్కగా ఎంజాయ్ చేద్దాం, సుఖపడదామని. బట్ అవన్నీ మర్చిపో, సో ఇవన్నీ అయ్యే పని కాదనేది అందుకు నవ్వుతున్నాడు. సో సో అది మెయిన్ అర్థం ఇక్కడ. సింహనాదం వినొద్దు వచ్చాయి, అందుకనే భీష్ముడు కూడా అర్థమైంది ఆల్రెడీ టైం దగ్గర పడింది, నేను ఏం చేయాలి, కాన్స్టల్ బ్లో చేయాలి, రెడీ అవ్వండి, ఎట్లాగో వచ్చారు ఇక్కడ దాకా, సో ఫైట్ చేద్దాం అనేది ఆయన చెప్తాను. భీష్ముడు కూడా తెలుసు రిజల్ట్ ఏమవుతుంది అనేది ఆయనకు కూడా తెలుసు, ఎందుకంటే ఆయన కూడా మహానుభావుడు. 12 మంది మహాజనులు ఉన్నారు, భీష్ముడు ఒక ఆయన అందుట్లో. భీష్మ, వ్యాసదేవ్, సుఖదేవ్ గోస్వామి, స్వయంభూ మను, ప్రహ్లాద్ మహారాజ్, శివుడు, బ్రహ్మ, వీళ్ళందరూ కూడా 12 మంది మహాజనులు ఉన్నారు. అంటే వాళ్ళకి తెలుసు యాక్చువల్ గా భగవంతునికి సేవ ఎలా చేయాలి, భగవంతునికి అర్పితం ఎలా చేయాలని వాళ్ళకి తెలుసు, మనందరికి తెలియదు. అందుకే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఏది ధర్మం అనేది ఎట్లా తెలుస్తుంది? వీళ్ళ నుంచి మహాజనులు ఏం చెప్పారో దాన్ని బట్టి. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం మహాజనస్య ఏన గతస్య పాంత. మహాజనులు ఎవరైతే వాళ్ళు ఏ యొక్క మార్గం అనుసరించారో అది మనం కనుక ఫాలో అయితే అప్పుడు మనం భగవంతునికి చేరడానికి మన మార్గం సుఖం అవుతుంది, మన ఫలితం విజయవంతం అవుతుంది అనేది చెప్పబడింది.
ఆ శ్లోకంలో ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణయం. ధర్మం ఎవరిచ్చారు? మనం ఇవాళ క్రియేట్ చేసింది కాదు. దట్సే హిందూ ధర్మ, క్రిస్టియన్ ధర్మం, ఇది కాదు ధర్మం. అందుకే సర్వధర్మాన్ని పరిచయం చెప్తుంది భగవద్గీత కృష్ణుడు. ఎందుకంటే ఇవన్నీ ఇవాళ హిందూ అవుతాం, ఇంకో రోజు క్రిస్టియన్ అవుతాం, ఇంకో రోజు ముస్లిం అవుతాం, ఇంకో రోజు ఇంకోటి అవుతాం. అదేమో అది చేంజ్ చేసుకోవచ్చు. బట్ చేంజ్ చేయలేనిది ఏంటి? ఇది భౌతిక శరీరం ఉంది, ఆధ్యాత్మిక శరీరం ఉంది. ఈ యొక్క భౌతిక శరీరం అశాశ్వతం, ఆధ్యాత్మిక శరీరం శాశ్వతం, సోల్. ఇది గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, బయట కనపడేది ఇది, ఈ చర్మం ఇవన్నీ ఉన్నాయి. ఇది భౌతిక శరీరం. స్థూల శరీరం ఇంకోటి ఉంది, తర్వాత రెండోది సూక్ష్మ శరీరం. అది మైండ్, మనసు, బుద్ధి, అహంకారం, ఈ మూడు సూక్ష్మ శరీరం. ఇంకోటి ఉంది మూడోది, అది సోల్, స్పిరిట్ సోల్ అంటాం. అది దానికి అది యాక్చువల్గా అది ఆధ్యాత్మిక. ఈ పైన ఉన్న 2 లేయర్స్ ని మనం కట్ చేయాలి. కట్ చేయాలంటే ఈ యొక్క భగవంతుడు ఏదైతే చెప్తున్నారో భగవద్గీతలో, ఈ మహాజనులు ఏదైతే చెప్తున్నారో, అందుకే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఇప్పుడు ఏ ట్రాఫిక్ ఏ విధంగా వెళ్ళాలి, నువ్వు రైట్ సైడ్ నడపాలా, లేకపోతే కుడివైపు నడపాలా, ఎడమవైపు నడపాలా అనేది ప్రతి కంట్రీ. ఇండియాలో మనం కుడివైపు నడుస్తాం, అమెరికాలో ఎడమవైపు నడుస్తాం. ఎవరు డిసైడ్ చేస్తారు? మనం డిసైడ్ చేయం, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. రూల్స్ ఎవరు ఇస్తారు? ధర్మం ఏది చేయాలి ఏది చేయకూడదు ఎవరు చెప్తారు? గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. అలాగే మానవ జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎవరు చెప్తారు? నువ్వు నేను డిసైడ్ చేయడం కుదరదు. అది ధర్మం అవుతుంది. అప్పుడు అది మనం క్రియేట్ చేసుకున్న ధర్మం అవుతుంది. ఏ ధర్మం అవుతుంది? భగవంతుడు ఏదైతే ఇచ్చారో అది ధర్మం. అందుకే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు కృష్ణుడు ఏదైతే చెప్తున్నాడు అది ధర్మం అన్నాడు. అది ఎవరికి తెలుసు ఎగ్జాక్ట్ గా అది ఏం చెప్పాడు, దాన్ని మనం ఏం పాటింది అంటే తెలుసు, ఈ మహాజనుల ద్వారా మనకు తెలుస్తాం. మహాజనస్సు ఏన గతస్సమంత. భీష్ముడు ఏం చెప్తున్నాడు, సో శివుడు ఏం చెప్తున్నాడు, బ్రహ్మ ఏం చెప్తున్నాడు. ఇప్పుడు మేము ఫాలో అయ్యేది ఇస్కాన్ వచ్చి బ్రహ్మ మహాత్మ గౌడీజం. బ్రహ్మ నుంచి నారదముని, వ్యాసదేవ్, మధ్వాచార్య, మా ప్రభుపాద్ రీసెంట్ ఫౌండర్ రాజు. ఈ విధంగా పరంపర ఆధ్వర్యంలో పరంపర ద్వారా మనకు వస్తుంది ఈ నాలెడ్జ్. ఎగ్జాక్ట్ కృష్ణుడు ఏం చెప్పాడు, ఏం చేయాలి ఏం చేయకూడదు, భగవద్గీతలో ఎగ్జాక్ట్ ఏం చెప్తున్నారు, ఈ తాత్పర్యం ఏంటి, దాని ఉద్దేశం, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఇవన్నీ ఎట్లా తెలుసు? ఈ పరంపర ఏవం పరంపరా ప్రాప్తం ఏవం రాజర్షి 4వ అధ్యాయంలో చెప్తున్నారు కృష్ణుడు. అసలు ఏ విధంగా ఈ నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఏది విజ్ఞానం, విజ్ఞానం ఎట్లా చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చేయాలి మన జీవితంలో అనేది పరంపర ద్వారా వస్తేనే మనం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మనం చదివితే ఉపయోగం ఉండదు. ఆ ఉపయోగం డిఫరెంట్ ఉంటుంది. నాలెడ్జ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏం చేస్తాం? ఇది టెక్నాలజీ కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది ఓన్లీ డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. బట్ మనం మన జీవితాన్ని మార్పు చేసుకుని మనం భగవద్ధామంకి వెళ్ళాలంటే ఈ పనికిరావు, ఇవన్నీ పనికి వచ్చేవి కాదు. అందుకే మనం ఈ పరంపర ఆధ్వర్యంలో, పరంపర ద్వారా ఏదైతే వచ్చిందో, ఎట్లా అంటే పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చినట్టు ఏం చేస్తాడు, మీరు ఇక్కడ పోస్ట్ చేస్తే పోస్ట్ ఆఫీస్ లో ఆ పోస్ట్ మ్యాన్ తీసుకొని అదే ఎగ్జాక్ట్ మీరు ఇచ్చిందే తీసుకుని ఇంకోటికి ఇస్తాడు అడ్రస్ ప్రకారం. ఈ యొక్క గురు పరంపరలో కూడా గురువు కృష్ణుడు ఏం చెప్పాడు, ఆయన ఎగ్జాక్ట్ గా అదే తీసుకొచ్చి కింద డిసైబుల్ శిష్యుడికి చెప్తాడు. అది వాళ్ళ పని, పోస్ట్ మ్యాన్ లాగా. పోస్ట్ మ్యాన్ ఏమి మీరు ఒక లెటర్ అయితే దాంట్లో ఇంకోటి యాడ్ చేయడం, లేకపోతే దాన్ని తీసేసి ఇంకోటి పెట్టడం, అవన్నీ చేయడం. మీరు ఏది ఇస్తే అదే తీసుకెళ్ళి ఇంకోటి ఇంటికి ఇస్తారు. అడ్రస్ ఏది రాశారో అదే. ఈ గురువు ఈ పరంపర ఏదైతే వచ్చిందో ఆ మెసేజ్ కూడా అంతే ఉంటుంది. మళ్ళీ యాడ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏమి ఉండదు, కూడికలు తీయటం ఏమి ఉండవు. ఏదే విధంగా యథాతథం ఏది చెప్తున్నారో అదే ఎగ్జాక్ట్ గా కృష్ణుడు ఏం చెప్తున్నాడో అదే వీళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మరి వాళ్ళు ఆ విధంగా విన్నారు. ముందు ఎవరైతే చెప్పారో వాళ్ళు భగవంతుడి దగ్గర డైరెక్ట్, బ్రహ్మకు డైరెక్ట్ వచ్చింది. బ్రహ్మ నుంచి వ్యాసదేవ్, నారదముని, ఈ విధంగా ఈ లైన్ లో వచ్చింది. అట్లాగే శ్రీ సాంప్రదాయం, రామాయణ సాంప్రదాయం శ్రీ లక్ష్మీదేవి నుంచి వచ్చింది. అట్లాగే రుద్ర సాంప్రదాయం సదాశివుడి నుంచి వచ్చింది. అట్లాగే కుమార ఈ 4 సాంప్రదాయాల్లో ఎవరైతే ఈ 4 సాంప్రదాయాల్లో వాళ్ళ గురువులు వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటామో అప్పుడు దాని ఫలితం సరిగ్గా ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నా ఫలితం ఏంటనేది మనం చెప్పలేము. గ్యారంటీగా సక్సెస్ అవుతుందా చెప్పలేము, ఆధ్యాత్మికంగా చెప్పలేము. ఎందుకంటే శాస్త్రం చెబుతుంది సంప్రదాయ విహీనాస్తే మంత్రాస్తే విఫలమవుతుంది. శాస్త్రం చెబుతుంది యాక్చువల్గా పని అవదని, విఫలం అవుతుంది. ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళే ఛాన్సు లేదు. భూ ప్రపంచంలోనే ఏదైనా మనం చేయగలిగితే కొద్దిగా మేబీ పై ప్లానెట్కి వెళ్తాం అంతే.
అంత తప్పితే మనం ఇది ఎందుకంటే సంప్రదాయాలను ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఏది చేస్తే ఆయనకి ప్లీజింగ్ అవుతుంది, ఏం చేయకూడదు అనేది వాళ్ళకే తెలుసు. మనకట్లా తెలుసు అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం అంటే డాక్టర్ ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకు తెలుసు మనకి ఏది చేస్తే మనకి ఆరోగ్యం కరెక్ట్గా అవుతుంది అనేది లేదండి. మనం ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే యాక్టర్ దగ్గరికి వెళ్ళో లేకపోతే కాలేజ్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళో ఐటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో వాళ్ళకి ఏం చూసి తెలియదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భగవంతుడి యొక్క భక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ, ఎందుకంటే దాని సబ్జెక్ట్ అది భగవంతుని సబ్జెక్ట్ కాబట్టి భగవంతుని భక్తులకి తెలుస్తుంది. సో ఆ విధంగా నేర్చుకోవాలి. సో అది దీని యొక్క తాత్పర్యం అది. అనువాదం అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు ఒక భీష్ముడు దుర్యోధనుడు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా ఊరించాడు. ఎవరు? భీష్ముడు. భీష్ముడు కూడా తెలిసిపోయింది, అందుకే నవ్వుతున్నాడు ఆయన. సంజయుడు కూడా తెలుసు, అందుకే ఆయన ముందు చెప్పాడు. సో వీళ్ళందరూ కూడా చనిపోతారని ముందే ఆల్రెడీ భగవద్గీత ముందే చెప్పేశారు. సో 13 ఇది లాస్ట్ శ్లోకం వాళ్ళకి. తథా శంకశ్చ భీర్యశ్చ పనమనాకు గోముఖ సహసైవాభ్య హన్యంత శబ్దస్తు తుమ్ములో భవత్. ఇప్పుడు ఇక భీష్ముడు మోగిచ్చాడు కాబట్టి ఇక అన్ని మోగిపోయినాయి. అప్పుడు దాకా అందరూ చూస్తున్నారు ఏమవుతుంది, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ. కౌరవులు పాండవుల మధ్యలో కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు రథం మీద. ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు. ఎప్పుడైతే ఈ శంఖం అన్నారో భీష్ముడి శంఖం, భీష్ముడు రెడీగా ఉన్నాడు. ఇంకేంటి అయిపోయింది రెడీ. దుర్యోధనుడు ఒకటే ఇది చేస్తున్నాడు వెనక నుంచి. ఎప్పుడు గెలుస్తాం, ఎప్పుడు కూర్చుంటాం, ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అనే ఇదిలో ఉన్నాడు. సో బట్ టైం దగ్గర పడిందని అర్థం అవ్వాల. సో ఎందుకంటే పాపకర్మలతో కూడున్నాడు కాబట్టి ఆయనకు అర్థం అవ్వదు. ఎవరికి అర్థం అవుతుంది? ఎవరైతే భగవద్ అర్పితమైన కర్మలు చేస్తారో వాళ్ళకి ముందే అర్థం అవుతుంది ఏమవుతుంది అనేది, రిజల్ట్ ఏమవుతుంది, ఏ విధంగా వెళ్తుంది, ఇది ఏ దారిలో వెళ్తుంది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది ముందే. ఎందుకంటే వాళ్ళు విజ్ఞానంతో కూడిన ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసు బుద్ధి అన్ని కేంద్రీకృతమైంది, భగవంతుడి మధ్యలో ఉన్నారు. వాళ్ళ జీవితం ప్రతిరోజు కూడా భగవంతుడి మధ్యలో ఉండి వాళ్ళు కర్మ చేస్తున్నారు కాబట్టి, మధ్యలో ఉంచి కర్మ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోద్ది ఏమవుతుంది అనేది. సో వాళ్ళు చెప్పగలరు జీవితంలో ఏమవుతుంది ఇలాంటి. ఎవరికైనా మహాజనులు అయితే చెప్పగలరు, మామూలు వాళ్ళని అయితే మనం చెప్పలేము. ఇతని లైఫ్ లో ఏమవుతుంది, ఇప్పటివరకు ఏం చేశాడు, ఏమవుతుంది అంటే నారదముని ఇట్లాంటి వాళ్ళు చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాళ్ళకి తెలుసు. సో భీష్ముడు ఎస్పెషల్లీ భీష్ముడు కూడా తెలుసు, ఎందుకంటే మహాజన ఆయన కూడా. సో వీళ్ళందరికీ తెలుస్తుంది ముందే వాళ్ళ, ఎందుకంటే భగవంతుడితో అనుసంధానం అయి ఉన్నారు కాబట్టి. అనువాదం అట్లా పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు బేర్లు శృంగములు అన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడి ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరంగా ఉండను. అది నెక్స్ట్ అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నాం. అందుకే ముందే హింట్ ఇచ్చేసారు ఆల్రెడీ ఏమవుతుంది అనేది. యుద్ధ చిహ్నాలు, గెలిచేటువంటి చిహ్నాలు ఎవరైపు ఉన్నాయి అనేది ఆల్రెడీ హింట్ అయిపోయింది, ఇక్కడ బిగిన్ అయిపోయింది ఆల్రెడీ. ఇది పాండవులు గెలుస్తారు అనేది భీష్ముడు కూడా తెలిసిపోయింది. ఆయన యొక్క శంఖం మోగించేయంగానే ఇక్కడ అందుకే ఆ సంకట ధ్వని మిక్కిలి భీకరంగా ఉండను. ఈ 14వ శ్లోకం నుంచి బిగిన్ అవుతుంది రెండవ భాగం ఈ అధ్యాయంలో. అది వచ్చి విజయ చిహ్నాలు, పాండవులు గెలుస్తారు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు భీష్ముడు మోగించినప్పుడు ఏమి స్పెషల్ ఏమి లేదు, బట్ ఇప్పుడు కృష్ణుడు పాండవులు అందరూ మోగించినప్పుడు దాన్ని స్పెషల్ గా క్లియర్ గా రాశారు తాత్పర్యంలో. నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ ఇంతటితో దీన్ని ముగిద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఎవరు అయితే ఇంతటితో ముగిద్దాం. 10:30 అయిపోయింది ఆల్రెడీ. ప్రశ్నలు ఉంటే అడగచ్చు. లేకపోతే ఆంజనేయులు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ఎనీ వన్ హ్యాస్ ఫన్నీ సాంగ్ సైకిల్?